Yeah, thank you. Okay. So, good afternoon, my friends. It's good to be back here with you um, after a couple of weeks. I'm so glad that Brother Naveen has invited me to continue the session till we finish. So, today and tomorrow we will continue to do that. We will take a short break at about 10 to 5, and then by 5 o'clock we will start again. So we'll take a break at about 4:50. I hope that's okay. Now, just to quickly recap what we've been doing, we the whole session is called Understanding the Unshakable Kingdom of God, and what are some of the practical implications for the believer. ఈ యొక్క మరి ఒకసారి ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఒకసారి గతించిన సమయంలో ప్రారంభించుకున్న అధ్యయనాన్ని మరలా ప్రారంభించుకుని దాన్ని కొనసాగించడానికి అనుమతి ఇచ్చిన అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సందర్భంలో మనం గతించిన భాగాల్లో చూసుకున్నట్టుగా స్థిరమైన దేవుని రాజ్యం లేదంటే నిశ్చలమైన దేవుని యొక్క రాజ్యం అనే యొక్క అంశం మీద మనం ధ్యానించుకుంటూ అది విశ్వాసులమైన మనకు అది ఎలాగా దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో అదే గతించిన భాగంలో మనం నేర్చుకునే విషయాలు మరికొన్ని విషయాలు దాంట్లో ముందు కొనసాగించుకోవచ్చు. Yeah. So then, if you remember last time, we said that as we go through all these difficulties in the world, as Christian believers, we should not be worried, because this is what Jesus has been talking about in Hebrews chapter 12, verses 26 to 28. God is saying that all of creation will be shaken. But he says, since we are, that means we is including all of us, we are receiving a kingdom that is unshakable. That it's not that we are going to receive, we are receiving. We are in the at the present moment receiving a kingdom that is unshakable. We are called to worship God in a manner that would be pleasing to Him. గతించినసారి మనం చూసినట్టుగా ఈ లోకం చాలా ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు లోకం అంతా కూడా కంపింపజేసే పరిస్థితులు వస్తున్న ఈ సందర్భంలో హెబ్రీ పత్రికలో మనం చూసినట్టుగా అక్కడ ఆకాశము భూమి కంపింపజేసే సమయం అన్నమాట. అంటే అన్ని కూడా ప్రతి విషయాలు కూడా అన్ని సంఘానికి కానీ లోకానికి కానీ ప్రతికూలంగా ఉంటున్న ఈ సందర్భంలో సంఘముగా మనం దేవుని క్రైస్తవులమైన మనం విశ్వాసులుగా నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నాం, దాన్ని పొందుకుంటూ ఉన్నాం అన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అది ఇప్పుడు దాని యొక్క అర్థం చేసుకుంటే దాన్ని ఇప్పుడు మనం పొందుకుంటూ ఉన్నాం, దాని విషయం మనం దేవుని కృతజ్ఞతగా జీవించాలని కూడా గతించిన భాగాలు మనం చూసుకున్నాం. Okay, so we also then looked at the 5 reasons why the kingdom of God is unshakable. If you recall, last time we had gone back to Daniel chapter 2. You remember? We looked at the 5-layered statue, and we saw how Daniel tells the king that a stone which is not made with human hands will come and completely destroy the statue. In other words, they represent all the kingdoms of this world. They will be destroyed, and in its place, a mountain, that small stone, will become a mountain that will cover the whole earth, and that is the kingdom of God that will cover the whole earth. That is what Daniel tells King Nebuchadnezzar. గతించినసారి మనం ధ్యానించుకుని మీకు గుర్తున్నట్లయితే నిశ్చలమైన దేవుని రాజ్యంలో ఉన్న ఆ లక్షణాలు మనం చూసుకున్నాం. దేవుని యొక్క రాజ్యం ఎందుకు కదలలేదని దానికోసం మనం చూసుకునే విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఒక నెబుకద్నెజరు చూసిన దర్శనాన్ని దానియేలు వివరించడం కూడా మనం చూసుకున్నాం. అక్కడ ఆ దర్శనంలో ఒక గొప్ప ప్రతిమ, అంటే 5 లోహాలతో చేయబడిన ఒక ప్రతిమ, అది అలా నిలబడి ఉన్నప్పుడు ఒక చేతి సాయం లేకుండా తీయబడిన ఒక రాయి దాన్ని పడగొట్టగానే గొప్ప పర్వతమైనప్పుడు ఆ పర్వతం కదలలేని కానీ స్థిరమైనది కానీ ఉంది. అది దేవుని రాజ్యంతో పోల్చదగింది కూడా చూసుకున్నాం. అంటే అక్కడ ఆ ప్రతిమలో ఉన్న 5 రకాలైన లోహాలు కూడా ఈ లోకంలో ఒక్కొక్క సామ్రాజ్యాన్ని సూచిస్తే ఆ కదలచబడలేని కొండ అది ఆ దేవుని యొక్క రాజ్యానికి సూచనగా ఉన్నట్టు కూడా మనం చూసుకున్నాం.
Okay, so if we try to understand the 5 reasons as to why the kingdom of God is unshakable, number one, it is because of the strength of the king. The king is strong. We see that in Psalm 24. He is the king of glory. Who is the king of glory? The Lord strong and mighty in battle. He is the king of glory. So the first reason is because of the strength of the king. దేవుని రాజ్యం నిశ్చలమైనదిగా అంటే స్థిరమైనదిగా ఎందుకు ఉందని మనం చూసుకున్న దాంట్లో మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రాజు బలమైన వాడు, శక్తిమంతుడు. 24 కీర్తనలు మనం చూసుకున్నట్టుగా ఆయన మహిమ గల రాజు అయి ఉన్నాడు. మహిమ గల ఈ రాజు ఎవడని అక్కడ ఆ ప్రశ్నకు అదే కీర్తన మనం సమాధానం చూస్తే ఏంటంటే బలశౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా అని అక్కడ ఆ కీర్తన చూసినట్టుగాని ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ఈ రాజు యొక్క బలాన్ని బట్టి, రాజు యొక్క శక్తిని బట్టి ఈ రాజ్యం కదల్చబడలేనిదిగా ఉంది. Yeah. And unlike earthly kingdoms, which have boundaries of time, there is some time when it starts and some time when it finishes, the kingdom of God is eternal. It is before time and it is beyond history. ఈ లోక రాజ్యాలైతే కాలానికి ఒక పరిమితి కలవుగా ఉన్నాయి. అయితే ఈ లోక రాజ్యాల వంటిది కాక దేవుని రాజ్యము ఒక కాలానికి పరిమితి లేనిదిగా ఉంది. అంటే అది అనాది కాలం నుండే ఉంది. తర్వాత ఈ యుగం గతించిపోయినా కూడా ఇక్కడ ఈ యొక్క సమయం మనమున్న ఈ సమయం గతించిపోయినప్పుడు కూడా అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యానికి ఎటువంటి పరిమితులు లేవు. కాలానుకూలంగా ఎటువంటి పరిమితులు లేవు. The third reason why the kingdom of God is unshakable, because the foundation is absolute truth. దేవుని యొక్క రాజ్యం కదల్చబడలేదు ఎందుకంటే మూడో కారణం ఏంటంటే అది దేవుని యొక్క రాజ్యం పరిపూర్ణమైన సత్యం మీద ఆధారపడి ఉంది. The fourth reason is because the kingdom of God is relevant across every area of human enterprise. It's universal. Whether it is scientific, social, educational, economic, political, it is not limited to religion. The kingdom of God has a relevance over all of human life. ఇంకో కారణం మనం చూసుకుంటే దేవుని యొక్క రాజ్యం కేవలం ఏదో ఒక మతానికో లేదంటే ఒక విశ్వాసానికో పరిమితి అనేది కాకుండా ఈ లోకంలో ప్రతి విషయాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా ఈ రాజ్యం యొక్క ప్రతిక్రియను మనం చూడగలిగే వారు. అది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇక్కడ లేదంటే విద్యాపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క రాజ్యానికి రాజ్యం పనిచేసే విధానం మనం చూడగలిగే వారుగా ఉండొచ్చు. Yeah. And finally, it is unshakable because it is based on an unbreakable covenant that was sealed with the blood of our Lord Jesus Christ on the cross of Calvary. ఈ యొక్క రాజ్యం నిశ్చలమైనదిగా ఉండడానికి ఐదో కారణం ఏంటంటే ఎప్పటికి కూడా విడిపోని ఇక్కడ నిబంధన మీద ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం అనేది ఆధారపడి ఉంది. ఏమాత్రం కూడా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా స్థాపించబడిన ఈ నిబంధన దేని విషయంలో కూడా ఇది భంగమయ్యేదిగా ఉండదు. Yeah. So now if you were living, we saw in those days, and you had the opportunity to have a newspaper. I know those days there were no newspapers, but what would the headline be? The headline would be what Jesus announced: the kingdom of God has come near. And if you read Mark chapter 1 verse 15, we are reminded that Jesus came and said, the time has now come, the kingdom of God is near, repent and believe the good news. And we recalled the fact that Jesus is talking about not the good news of just salvation, going to heaven after we die, but the good news is the good news of God's rule, the kingdom of God. The good news is the good news of the kingdom. యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఇక్కడ వార్తాపత్రికలు ఉండేవి కదా. ఒకవేళ ఉంటే కనుక ఉంటే అందులో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం అందులో వచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే ఇదిగో దేవుని రాజ్యం సమీపమైందనే అంశంగా మనం చూడగలం. ఇప్పుడు ఆలోచించుకుంటే సువార్త అంటే కేవలం మనం చనిపోయిన తర్వాత లేదంటే మన జీవితకాలం ముగించిన తర్వాత పరలోకం వెళ్ళిపోతాం అనేది మాత్రమే కాదు. సువార్త అంటే కేవలం మన ఆత్మ రక్షణ కోసం మాత్రమే కాదు. సువార్త అంటే దేవుని యొక్క రాజ్యం వచ్చిందనేది సువార్తగా మనం ఆలోచించే వారుగా ఉండాలి. So we as we went on, then we tried and we remember the prayer
that Jesus taught his disciples to pray in Matthew 6:10 as part of the Lord's Prayer, may your kingdom come and your will be done on earth as in heaven. తర్వాత ఇంకా మీకు గుర్తుండుంటే మనం ముందు తర్వాత చూసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు కూడా తన శిష్యులు నేర్పించిన ప్రార్థన, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆయన తన శిష్యులు నేర్పించిన ప్రార్థన ఈ మాట చెప్తున్నాడు ఏంటంటే, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా జరుగును గాక అని ఆయన ప్రార్థన నేర్పించినట్లు మనం చూడగలం. Yeah. So what we get out of all this, that God's ultimate goal is not to save people and take them up to heaven after we die, but to bring his rule on earth. And this is the hope that we have as Christians. And this is the hope we share with people as the good news. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం లేదంటే ఒక మన విశ్వాసం యొక్క నిరీక్షణ ఏంటంటే కేవలం ఏదో ఒక రోజున మన జీవితం ముగించిపోయిన తర్వాత మనకు పరలోకం వెళ్ళడానికి దేవుడు మార్గం సిద్ధపరచడం కాదు. కానీ ఇక్కడ సువార్త లేదంటే శుభమైన వర్తమానం ఏంటంటే దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో ఎలా స్థాపిస్తాడనేది, ఈ లోకాన్ని తన రాజ్యంగా ఎలా మార్చుకుంటాడనేది అక్కడ మన క్రైస్తవుని యొక్క అంతిమ విశ్వాసం లేదంటే నిరీక్షణ మనం అర్థం చేసుకునే వారుగా ఉండాలి. Yeah. So then we went on to define the kingdom of God. We saw that there is no definition of the kingdom of God, but as we read the Bible with understanding that is given to us by the Holy Spirit, we can arrive at a definition of the kingdom of God. And so we said that the kingdom of God may be defined as God's ongoing work in the world. And we took the reference of John 5:17. What is that work? To bring his rule in righteousness and justice through his, and in English language we use the 4 R's. The R of redemption, the R of reconciliation, the R of restoration, and the R of renewal. దేవుని యొక్క రాజ్యం యొక్క నిర్వచనం కూడా మనం చూసుకుని ఇప్పుడు ఆలోచించుకుంటే దేవుని యొక్క రాజ్యం ప్రత్యేకమైన నిర్వచనం అంటే దాని అర్థం ఇదని ఖచ్చితంగా చెప్పడానికి బైబిల్లో ఎక్కడ ఖచ్చితంగా కనబడదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ లేఖనాలను బట్టి అంటే ఆ మాటను బట్టి ఆధారం చేసుకుని మనం దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటని ఒక అర్థాన్ని మనం చూసుకోవచ్చు. అదేంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 17, 19 వచనాలు చూసినట్టుగా దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో దేవుడు తన నీతి న్యాయం కలిగిన తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేస్తున్న పని అది. దాన్ని ఎలా చేస్తున్నాడంటే ఈ లోకాన్ని విమోచించడం ద్వారా, ఈ లోకాన్ని తనతో సమాధాన పరచుకోవడం ద్వారా, ఈ లోకాన్ని పునరుద్ధరించడం ద్వారా, అలాగే ఈ లోకాన్ని నూతన పరచడం ద్వారా ఈ లోకంలో ఆయన తన నీతి న్యాయం కలిగిన తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తూ ఉన్నాడు. And all this is happening through his church. That means through you and me, in the power of the Holy Spirit. ఇదంతా కూడా దేవుడు తన యొక్క సంఘం ద్వారా అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపి తన యొక్క సంఘం ద్వారా ఇదంతా జరిగించుకుంటూ ఉన్నాడు. అంటే మన ద్వారా ఇదంతా జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Yeah, so that was a definition for us to help us understand what the kingdom of God is. Then we took a look, if you remember, what is the link between our personal salvation or our born again experience and the kingdom of God. తర్వాత మనం చూసుకున్నది మీరు గుర్తు చేసుకోవచ్చు ఏంటంటే మన యొక్క రక్షణ అనుభవం లేదంటే తిరిగి జన్మించిన ఆ అనుభవంతో దేవుని రాజ్యానికి ఉన్న సంబంధం ఏంటని మనం చూసుకున్నాం. And we saw that in the discussion that Jesus has with Nicodemus, he tells Nicodemus that no one can see the kingdom of God unless he is born again. John 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నట్టుగా ప్రభువైన యేసు నికోదేముతో మాట్లాడుతూ ఏదైనా అన్నాడు కదా, ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించదేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడని చెప్తున్నాడు ఆయన. So now you can see here in this diagram that we are born again now. We know only through the finished work of Jesus Christ on the cross of Calvary, and the kingdom of God that we are now open to seeing, because what prevented us from seeing what God is doing in the world is our sin nature. But once that sin nature has been taken away from us, what we see now is a whole new world
that God is preparing, which we call the kingdom of God, a world where there is peace and forgiveness and justice and healing and meaningful work and righteousness and generosity. All this and much more would constitute the kingdom of God. But now we can see it because we are born again. Our eyes are open, our mind is open, and we are willing to be obedient to what God is calling us to do. మనం చూసుకున్నట్టుగా రక్షణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తను సమాప్తి చేసిన క్రియ అంటే ఆయన చేసిన పని ద్వారా మనం అందరం కూడా రక్షణ అనుభవంలోకి వచ్చున్నాం. ఇప్పుడు మనం కొత్తగా జన్మించామంటే ఇప్పుడు ఆయన రాజ్యాన్ని కానీ లేదంటే ఆయన నిర్మిస్తున్న ఆ యొక్క పనిని, ఆయన ప్రారంభించిన పనిని మనం ఇప్పటివరకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయామంటే అది మన పాప స్వభావం వల్ల. ఎప్పుడైతే మనం తిరిగి జన్మించినప్పుడు లేక ఎప్పుడైతే ఆయన మనం రక్షించుకున్నప్పుడు ఆ పాప స్వభావం తొలగించేటప్పుడు ఆయన ఈ లోకంలో జరిగిస్తున్న క్రియను మనం చూడడానికి ఆయన మన నేత్రాలు తెరిచిన వాడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తామని చూస్తే ఆయన పని చేస్తున్న ఆయన పరిపాలనలో ఏముందని మనం చూస్తే అందులో సత్యము, ఇక్కడ నీతి, సమాధానం, న్యాయము, కనికరము, ఇక్కడ అన్ని రకాలైన అంటే చేసే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగకరంగా చేయడం, ఇవన్నీ కూడా ఈ దేవుని యొక్క రాజ్యంలో ఉన్న లక్షణాలను మనం చూడగలుగుతున్నాం. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ నూతనమైన దాన్ని చూడడానికి ఆయన మనం రక్షించుకొని ఈ నూతనమైన దాంట్లో అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. But along with being born again, Jesus tells his disciples, that means all of us, is if we want to truly be his disciples, then there is another thing we need to do, and that is to die to self. That is, we need to deny ourselves. It means denying our own goals and ambitions and plans, the big plans that we have for ourselves, for the church, and instead we need to embrace God's plans. That means dying to self. And we see that very clearly in Luke chapter 9 verse 23. ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించడం అంటే రక్షణ అనుభవంలో రావడం అంటే కేవలం తిరిగి జన్మించడం మాత్రమే కాదు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని మనము ఉపేక్షించుకునే వారుగా ఉండాలి. అంటే మన సొంత ఉద్దేశాలను, మన సొంత ఆలోచనలు, మన ఏలోక సంబంధమైన కోరికలను మనం చంపుకొని మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మనం దేవునికి పరిపూర్ణంగా లోబడి పరిపూర్ణంగా మనల్ని మనం లోపరుచుకునే వారమై ఉండాలి. అది లోకా సువార్త 9:23 చాలా స్పష్టంగా చూస్తే యేసుక్రీస్తు అన్నాడు కదా, ఒకడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని వెంబడిస్తాను కానీ నా యొక్క శిష్యుడు కానివాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించుకునే విధానంగా మనము మన యొక్క శరీర విషయంలో మనం మరణించవలసిన వారుగా ఉన్నాం. మన యొక్క సొంతమైన ఆశలకు మనం మరణించి మనం ఆయనను పరిపూర్ణంగా వెంబడించడానికి మనం ఆయనకు పరిపూర్ణంగా లోబడే వారుగా ఉండాలి. Yeah, but the sad part is that much of the church, there are a few churches that are involved in what God is doing in the world, but much of the church stands on the outside with their praise the Lord, hallelujah, singing their songs, feeling very nice, occasionally doing fasting prayer and Bible studies and midweek camps and youth camps and so on. But they are not really involved with God, what God is doing. So Jesus tells them very clearly in Matthew chapter 7 verses 21 to 23, which I have written here in Kannada, taken from the Kannada translation. So perhaps Naveen, you can read this out. ఇక్కడ మనం ఆలోచించుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాడు సంఘంలో చాలా మంది తమ్మును తాము ఇక్కడ అనేక విషయాలు చేస్తున్నారు. అంటే ఆరాధన చేస్తారు, అన్ని రకాల మంచి వాటిని అనుభవిస్తున్నారు. దేవుని ఆరాధించడం కావచ్చు, స్తుతించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన పాలు పొందడం కావచ్చు. ఏంటంటే ఇక్కడ మామూలుగా ఆలోచించుకుంటే అన్ని రకాలైన వాటిలో అన్ని రకాలైన కార్యక్రమాల్లో పాలు పొందుతూ అన్ని మంచి విషయాలు అనుభవించే వారుగా ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు దేవుడు చేసే పనిలో పాలివారుగా మారుతూ ఉన్నారు. అంటే చాలా మంది దేవుడు చేసే పనిలో పాలివారు కాకుండా బయట నిలబడేవారు కూడా. ఇదే మనం చూసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో మనం ఆలోచించుకుంటే అక్కడ మనం చూసేది ఏంటంటే ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం చొప్పున జరిగించు వాడే అందులో ప్రవేశిస్తాడని ఆయన స్పష్టంగా చెప్పిందని మనం చూడవచ్చు. So you can see there that God is not interested in the religious noises that we make, but he is interested that we get involved in his work. Jesus says,
that only those who do the will of my Father in heaven, obedient to what my Father wants us to do, are people who will find our way in the kingdom of God. So this is very clear. Merely having church services and doing all the religious things is not going to get us into the kingdom. What needs to happen is, following our born again experience and our dying to self experience, we get involved with the work that God is doing to bring his kingdom on earth as in heaven. ఒక విషయం మనం ఆలోచించుకుంటే సంఘంలో మన విశ్వాసులైన మనము అంటే విశ్వాసానికి సంబంధించిన అనేక కార్యాలు, పాటలు పాడడం కావచ్చు, ఆర్భాటాలు చేసుకోవడం కావచ్చు, అన్ని రకాలైన ఇలాంటి వాటన్నిటిని దేవుడు ఇష్టపడేవాడుగా లేదు. ఎప్పటి వరకు అయితే మనము మన సొంత కార్యక్రమాల్లో ఉండిపోతూ మనం దేవుడు చేసే పనులు పాలివారుగా ఉండలేము. అప్పటి వరకు మనం ఎన్ని చేసినా కూడా, మనం ఎంతగా ప్రార్థించి, అంటే మనం ఎంతగా కూడా ఆర్భాటంగా కావచ్చు, ఎంత సంతోషకరంగా ఆయన ఆరాధించడంలో పాలు పొందుకున్నప్పుడు కూడా, ఒకవేళ మనల్ని మనం ఉపేక్షించుకునే అనుభవం లేకపోతే, అంటే తిరిగి జన్మించే అనుభవం లేకుండా మనం దేవుని యొక్క పనిలో పాలివారం అయ్యే వరకు కూడా మనం చేసేది కూడా అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానికి లోబడి, అంటే మన తండ్రి యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని, ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్లే వారికి ఉంటాం, అప్పుడు ఆయన యొక్క రాజ్యంలో ఉన్న ఆయన రాజ్యంలో అనగా ఆయన పరిపాలన, ఆయన చేస్తున్న పనిలో మనం పాలివారమై ఆయన రాజ్యంలో ఉన్న వాటిని మనం కూడా అనుభవించగలం. అంత మాత్రమే కాదు, వాటిలో మనం కూడా పాలివారమే, దాన్ని మన ద్వారా కూడా వ్యాపింప చేయగలిగే వారు ఉంటాం మనం. Yeah. Then we saw after that, and with this we finished the wrap up. We saw that Jesus has established the church for a purpose, and we saw in Matthew chapter 16 verses 13 to 26 that there are 4 important things that we learn from this passage. దాని తర్వాత మనం ఇంకో విషయం నేర్చుకున్నాం, ఏంటంటే సంఘము ఎలా సంఘం స్థాపించబడడానికి దానికి మూల కారణం ఏంటి, లేదంటే దాని మూల పునాది ఏంటని మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 13 నుంచి 26 వచనాల వరకు మనం చూసుకున్నాం. దీంట్లో మన సంఘానికి ఉన్న 4 ముఖ్యమైన లక్షణాలు, లేదంటే సంఘంలో ఉన్న 4 ముఖ్యమైన అంశాలను మనం చూసుకున్నాం. Yeah. So the first thing is, we saw, if you remember, that the foundation of the church is the revelation of the absolute lordship of Jesus Christ. మొట్టమొదటిగా మనం చూసుకునేది ఏంటంటే, సంఘం స్థాపించబడింది, లేదంటే సంఘం యొక్క మూల పునాది ఏంటంటే అది యేసే ప్రభు, లేదంటే ఆయనే రాజు అనే ఒక ఆ యొక్క ప్రత్యక్షత మీద సంఘము కట్టబడిందని మనం చూసుకున్నాం. Yeah. Then to such a church, Jesus gives the keys of the kingdom. In other words, he gives authority and power. ఆ సంఘానికి అంటే ఆయనే ప్రభు అని అంగీకరించి దాని మీద కట్టబడిన సంఘానికి ఆయన అక్కడ ఒక పరలోక అక్కడ ఏం చేస్తున్నాడంటే తాళపు చెవిని ఆయన అప్పగిస్తున్నాడు. ఆ తాళపు చెవి అంటే ఒక మాట చెప్పుకోవాలంటే ఆయన అధికారాన్ని, శక్తిని తన యొక్క సంఘానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. Yeah. To do what? So the church is established on the revelation, or the foundation of the revelation, the lordship of Jesus Christ. The church is given authority and power through the keys of the kingdom. But in order to bind the forces of evil and darkness that God has already bound in heaven, and to loose the power of God's goodness and favor and love and forgiveness, salvation, etc., etc., which God has already loosed and released in heaven. And this makes sense, because this is how we understand what Jesus taught his disciples: may your kingdom come and your will be done on earth as in heaven. So as God has willed or ordained in heaven, so the church needs to do on earth in the authority and power that Jesus has given it. సంఘము యొక్క యేసే ప్రభు అనే యొక్క ప్రత్యక్షత మీద ఆధారపడి ఉందంటే, యేసు యొక్క ప్రభుత్వం మీద సంఘం ఆధారపడి ఉంది. ఆ సంఘానికి ఆయన తన యొక్క శక్తిని, అధికారాన్ని, అంటే ఆయన తాళపు చెవిని ఇచ్చాడు. తన రాజ్యం, పరలోక రాజ్యానికి కలిగిన తాళపు చెవిని సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు దేనికోసం ఆలోచిస్తే ఆ అధికారం దేనికోసం అంటే, ఆయన పరలోకంలో దేన్ని అయితే బంధించాడో దాన్ని భూమి మీద బంధించాడు. పరలోకంలో ఆయన ఈ లోకంలో కనిపించే దుష్ట శక్తులన్నీ, చెడుతనం అంతేని, పాపం
పాపపు సంబంధమైన క్రియలన్నీ కూడా ఆయన పరలోకంలో బంధించిన వాటిని మనం తిరిగి వాటిని భూమి మీద బంధించడానికి, అలాగే పరలోకంలో ఆయన దేన్నైతే విడుదల చేశాడో దాన్ని మనం భూమి మీద కూడా విడుదల చేయడానికి ఆయన మనకు ఆ యొక్క అధికారాన్ని అప్పగించాడు. ఆయన పరలోకంలో ఏం విడుదల చేశాడంటే ఇక ప్రేమ, సమాధానము, ఆ యొక్క నీతి, రక్షణ ఇలాంటివన్నింటిని కూడా ఆయన విడుదల చేశాడు. ఇలాంటి వాటిని మనం భూమి మీద కూడా విడుదల చేయడానికి ఆయన తన యొక్క సంఘానికి ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన తన శిష్యులకు చెప్పినట్టుగా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని చెప్పినట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా సంఘానికి ఇచ్చేది ఏంటంటే ఆయన పరలోకంలో దేనైతే ముందుగా నిర్ణయించాడో దాన్ని మనం భూమి మీద జరిగించాలని దేవుడు తన అధికారాన్ని, తన శక్తిని సంఘానికి అనుగ్రహించాడు. Yeah. But there is one more fourth lesson we get, and that is when Jesus begins to talk about his death. And then he says, anyone who wants to come after me must deny himself, take up his cross and follow me. So finally, the church, which is established on the foundation of the revelation of the Lordship of Jesus Christ, that is given the authority and power to bind on earth what God has bound in heaven, to loose on earth what God has loosed in heaven, must learn to die to itself. And this is the problem we see today in today's churches. The church is unwilling to die to himself. That's what Paul writes in Galatians 2:20. For I am crucified with Christ. And the question we need to ask is the church willing to be crucified with Christ? Because the power of God will be visible only to a church that is completely submitted to Jesus Christ. ఈ మాటలు చెప్పగానే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మరణం గురించి చెప్పాడు. మరణం గురించి చెప్పగానే తను వెంబడించే వాళ్ళ వైపు తిరిగి ఆయన అంటున్నాడు ఏంటంటే, ఒకడు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తేనే గానీ ఎవరు నా శిష్యులు కాలేరు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆయన యేసే ప్రభు అనే ఇక్కడ ప్రత్యక్షత మీద నిర్మించబడిన ఈ సంఘము అక్కడ పరలోకంలో ఆయన దేనైతే బంధించాడో దాన్ని బంధించడానికి, అలాగే ఆయన ఏది విడుదల చేస్తారో దాన్ని విడుదల చేయడానికి అధికారం అప్పగించబడిన ఈ సంఘము ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకునే రీతిగా ఉండాలి. ఆయన శిష్యులుగా ఉన్న మనకు మనమే అంటే మన యొక్క శరీరాశలకు, మన యొక్క సొంత ఇచ్చలకు, ఈ లోక సంబంధమైన అభిలాషలకు మనం ఏమవ్వాలంటే మనం చంపుకునే వారుగా ఉండేది. అదే పౌలుకు చెప్పినట్టు మాట్లాడేది ఏంటంటే, నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను పౌలు చెప్పినట్టుగా మనం ఎంతగా ఆ మాట చెప్పగలం. ఇప్పుడు ఈనాడు సంఘంతో వచ్చిన ఆ సమస్య ఏంటంటే, చాలా మంది ఈ విషయంలో చాలా మంది వెనకబడే వారు ఉన్న తమ యొక్క సొంత ఆశలలో, తమ యొక్క సొంత ఇష్టాలకు మరణించి అక్కడ దేవుడు అప్పగించిన పనిని ముందు కొనసాగించే విషయంలో చాలా మంది వెనకబడే వారు. ఎక్కడే సంఘం చాలాసార్లు వెనకబడి దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న ఆ యొక్క పనిలో పాలివారు కాలేకపోతూ ఉన్నారు. Okay, so now with this, we will now move to some new things that we are going to learn today. But before I do that, this was another visual I had not shown you. This gives you a visual representation of the role of the church. We are here preparing people to be God's agent of transformation in different areas. Take, for example, here, see all the people in orange here, color, are those people who are being sent out. They are people who are willing to go out and be salt and light in businesses, in the workplace, in the area of arts and entertainment, in media, in education, in politics, business, bureaucracy, judiciary. The church, is sadly not sitting quietly in one place. We need to be moving out and expressing the purpose of God in the world outside of our church. And this is a picture that shows that. So can you mute the ones who are not muted? Sorry? Can you mute the participants who are not muted? Okay, 1 second. ఓకే, ఈ యొక్క విషయంలో మనం చూసుకుంటే
ఇక్కడ మన చిత్రంలో చూస్తున్నట్టుగా దేవుడు సంఘాన్ని స్థాపించింది ఒక చోట కూర్చుని తన మీద తాను చూసుకుంటూ దాని రక్షణ తాను చూసుకుంటూ ఉండడానికి కాదు కానీ దేవుడు సంఘాన్ని ఈ లోకంలో అన్ని రంగాల్లోకి ఆయన పంపిస్తున్నాడు. ఇక్కడ ఆలోచించుకుంటే ఆ యొక్క చిత్రంలో మీరు చూసినట్టుగా అక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్న వారిని ఒకవేళ మనం రక్షించబడిన వారితో మనం పోల్చుకుని చూస్తే గనక ఇక్కడ వీరందరూ కూడా ఎలాగున్నారంటే దేవుని చేత రక్షించబడిన వారు ఇక్కడ ఆయన రక్షించుకున్న వారిని కేవలం ఒక చోట ఉండి తనను ఆరాధిస్తూ కూర్చోమని ఆయన చెప్పలేదు కానీ అన్ని రంగాల్లోకి ఆయన పంపిస్తున్నాడు. తన సంఘాన్ని తను వెంబడించే వారిని అన్ని రంగాల్లో అంటే వ్యాపారం చేసే దాంట్లో కావచ్చు, ఇక్కడ న్యాయస్థానంలో పనిచేయడం కావచ్చు, విద్యారంగంలో పనిచేయడం కావచ్చు, ఇంకా ఏ స్థలంలో కావచ్చు, ఏ రంగంలో పనిచేసే వారికైనా కూడా అన్ని చోట్ల కూడా దేవుడు తన శిష్యులుగా ఉన్న వారిని ఇక్కడ తన సంఘంగా ఉన్న వారిని అన్ని చోట్ల కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అలా వెళ్ళి అంటే సంఘంలో ఒక చోటే 4 గోడల మధ్య ఉండడం కాదు కానీ అన్ని రంగాల్లోకి ప్రవేశించి వాటన్నింటినీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని లేదంటే దాని యొక్క పరిపాలన లక్షణాలని అక్కడ కూడా చూపించాలి. అక్కడ కూడా ఆ యొక్క పరిపాలన ఉన్న అక్కడ గుణ లక్షణాలని అక్కడ కూడా వ్యాపింప చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Okay. So today we are going to start another session and we want to talk about world views. Of course, in Kannada, it is Prapancha, Drishtikona. I don't know what it is in Telugu, so probably Brother Naveen will share with us. But we want to spend the next few minutes talking about world views. ఈ యొక్క సందర్భంలో ఇప్పుడు మనం ఈ దినమందు నుండి మనం ఇది నేర్చుకుందాం ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో ఉన్న దృష్టికోణాల కోసం మనం చూసుకుందాం. Yeah. So we are not only looking at kingdom worldview, we are also looking at different kinds of worldviews and how that sometimes gets mixed up in our understanding. So that's what we want to look at. దేవుని యొక్క రాజ్యం యొక్క దృష్టికోణాన్ని మాత్రమే కాదు కానీ ఈ లోకంలో వివిధ రంగాల్లో వివిధ పలుచోట్ల మనకు కనిపించే దృష్టికోణాలను మనం అర్థం చేసుకుని చాలా సార్లు అవి మన యొక్క దృష్టికోణాలతో లేదంటే మన జీవితాలతో ఎలాగ అవి ముడిపడి ఉన్నాయి దాన్ని కూడా మనం చూసుకుందాం. Yeah. Now this picture is, I think, fairly familiar. I might have shown it to you earlier. That the problem with much of the church today is that we believe that God is only interested in the spiritual, sacred, and moral aspects of our lives, and it is not interested in the natural, physical, and what we call secular, like work and science and economics and government and politics. We think that God is not interested in that. God is only interested in what is spiritual, sacred, and moral. ఈనాడు సంఘంలో కావచ్చు చాలా మంది క్రైస్తవులు ఉన్న ఒక భావన ఏంటంటే దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ఆత్మ సంబంధమైన నైతిక విషయాలు మాత్రం అంటే విశ్వాసం కోసం కావచ్చు, దేవుని యొక్క కృపణ కోసం ధ్యానించడం కావచ్చు, ఇక్కడ ధ్యానించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఇక్కడ ఆయన యొక్క సన్నిధిలో గడపడం, దీనికోసం మాత్రమే అంటే ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రమే ఆయన దృష్టి పెడుతున్నాడని చూస్తున్నారు. అదే ఇంకోవైపు మనం చూస్తే లౌకిక విషయాలు లేదంటే సాధారణమైన విషయాలు మనం చూస్తుంది ఏంటంటే సాధారణంగా చేసే ఉద్యోగం, విజ్ఞానం, విద్య, ఇది రాజకీయాలు లేక సామాజిక విషయాలు, ఇక ఇవన్నీ మనం చూసుకుంటే వీటన్నిటిని పట్టించుకోవట్లేదు, వీటన్నిటిలో దేవుడు తన యొక్క ఆసక్తిని చూపట్లేదని చాలా మంది క్రైస్తవులను భావన. అంటే దేవుడు కేవలం ఆత్మీయమైన విషయాలు మాత్రమే, వాటి విషయంలో మాత్రం ఆసక్తి చూపిస్తున్నాడు. అంతేకాని ఇక్కడ ఈ లౌకిక విషయాలు అంటే సాధారణంగా శారీరకంగా మనం చేసుకునే పనుల్లో దేవుడు ఏమాత్రం కూడా శ్రద్ధ చూపట్లేదని చాలా మంది అభిప్రాయం. Now, so if this is not the scene and situation, then we must realize that God wants this. God is interested in all of life. In other words, what we look at as being sacred and religious and spiritual, but also with what happens in the world around us. For example, the way we reason and think and about science and medicine and engineering and business and justice and government and politics, everything, all of it is part of what God is doing in the world today. చాలా మంది అనుకున్నట్టుగా దేవుడు కేవలం
ఒకే వైపుగా అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే శ్రద్ధ చూపిస్తూ వేటిని కూడా పట్టించుకోకుండా లేడు గానీ, నిజానికి ఏంటంటే ఇక్కడ దేవుడు అన్నిటిని కూడా అన్ని విషయాలు సమస్తమైన దాన్ని పరిపూర్ణంగానే వాటన్నిటిని స్వీకరిస్తూ అన్నిట్లో కూడా ఆయన తన పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆలోచించుకుంటే ఆయన కేవలం విశ్వాసం విషయం మాత్రమే కాదు. ఆయన కేవలం ఈ లోకంలో మనం ఇక్కడ ఆలోచించుకునే నైతిక విషయాల కోసం మాత్రమే కాదు. ఆయన లౌకికంగా మనకు సాధారణంగా ఈ లోకంలో జరిగే వాటిలో కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే అది మనకు రాజకీయాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయం జరిగించే విషయంలో కావచ్చు, సామాజికంగా ఏది చేసినా కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన శ్రద్ధ చూపించేవాడుగా ఉన్నాడు. అన్నిటిని వాడుకొని ఆయన తన పని చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఏదో ఒకే వైపుగా ఉండేవాడు కాదు, కానీ పరిపూర్ణంగా అంటే సమస్తమైన విషయాలను తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. Okay, so we have now, this is why when we proclaim the gospel of the kingdom as opposed to gospel of salvation, when we talk about the gospel of the kingdom, we are talking about the gospel that transforms all of life, not just our souls. మనం దేవుని రాజ్య సువార్త అని చెప్పుకుంటున్నప్పుడు కేవలం అది మన ఆత్మ రక్షణ అని మాత్రమే కాదు, కానీ ఇక ఈ లోకంలో ఈ ప్రపంచంలో అన్నిటిని కూడా మార్చగల శక్తి కలిగిందో మనం చూస్తున్నాం. అదేంటంటే కేవలం మన ఆత్మను రక్షించే విధానం మాత్రమే కాదు, మన యొక్క వ్యక్తిగతంగా మనను పరలోకం తీసుకువెళ్ళేది అది మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మార్చుకుని తన యొక్క పరిపాలనలోకి తీసుకురావడం, దేవుడు ఎలా తన పరిపాలనలోకి తీసుకొస్తున్నాడు అనేది ఇక్కడ ఈ దేవుని యొక్క రాజ్య సువార్తను మనం చూడగలం. Yeah. We must realize that ideas have consequences. You know, what passes through our minds are ideas, isn't it? The whole world runs on ideas, and ideas have consequences. ఒకటి మనకు బాగా తెలిసి ఏంటంటే ప్రతి ఆలోచనకు ఒక పరిణామం అనేది ఉంది. అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రతిఫలం అనేది ఉంది. మనం ఏం చేసినా కూడా, మనం ఏ దృష్టికోణంతో వెళ్ళినా, మనం ఎలా పని చేసినా కూడా, ఈ ప్రపంచంలో ఏ ఆలోచన కలిగి ఉన్నా కూడా దానికి ఒక పరిణామం లేదంటే దానికి ఒక ప్రతిఫలము అనేది ఉందని మనం తెలుసుకోవాలి. Yeah. So how can we define worldview? Here is a gentleman by the name of Darrow Miller who has written in his book Discipling Nations. A worldview is a set of assumptions and beliefs held consciously or unconsciously about the basic makeup of the world and how the world works. ఒక దృష్టికోణం లేక దృష్టి విధానం అనేది దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ డారో మిల్లర్ అనే ఒక వ్యక్తి తన యొక్క పుస్తకంలో రాసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక దృష్టికోణం అంటే ఒక వ్యక్తి అక్కడ ఆలోచనతోనో లేదా అనాలోచనతోనో కలిగి ఉన్న కొన్ని నమ్మకాలు, ఈ లోకం ఎలా పనిచేస్తుంది, ఈ లోకం ఎలా ముందుకు సాగుతుంది అనే విషయాల్లో ఒక వ్యక్తి కలిగి ఉన్న నమ్మకాలు కావచ్చు, ఒక వ్యక్తి కలిగి ఉన్న ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా దృష్టికోణం అని అర్థం చేసుకునే వారుగా ఉండాలి. Yeah. So we want to take a look at this, but let's look what the Bible has to say. For example, in Proverbs 23 verse 7, the writer says, "For as a man thinks in his heart, so he is." In other words, the way we think determines our behavior and our lives. ఇదే విషయాన్ని మనం చూసుకుంటే ఇక్కడ సామెత గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు చెప్తున్నట్టుగా, ఒకని హృదయ ఆలోచన ప్రకారమే ఒక జీవితం ఉంటుందని. అంటే మనం హృదయం ఎలాగా ఆలోచిస్తుందో, మనం దేనికోసం చింతిస్తూ ఉంటామో, దేనికోసం మనం చింతిస్తూ ఉంటాం, దేన్నైతే మనం దృష్టిలో పెట్టుకుంటామో అదే విధంగా మన జీవితం నడిపించబడుతూ ఉంటుంది. And this is why the Apostle Paul would write to the church in Rome in Romans chapter 12 verse 2, and I can ask one of you to read it in Telugu, please, from your Bibles. Go ahead. ఇక్కడ ఇదే విషయాన్ని మనం అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో చెప్పడం మనం చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు ఇక్కడ పౌలు ఈ విధంగా చెప్తుండే. ఒకసారి మనం చదువుకుందాం దాన్ని. ఇక్కడ మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని చెప్తూ ఉన్నాడు. Yeah. So Paul is saying, don't think like the rest of the world. Let not your world view be fashioned by what is happening in the world around you, but be transformed by the renewing of your mind. And what is the standard? The standard is God's word. So if we allow God's word
to shape the way we think, then we will be able to see what is God's good and perfect will for our lives is. ఇక్కడ పౌలు చెప్పే విషయం ఏంటంటే మన ఆలోచన కావచ్చు, మన చింత విషయాలు కావచ్చు, ఈ లోకంలో జరిగే వాటి వల్ల మన ఆలోచన విధానం నడిపించబడకూడదు. అంటే ఇక్కడ చెప్పని ఉద్దేశించింది ఏంటంటే మన ఆలోచన విధానం ఈ లోకంలో ఉన్నట్టుగా మారిపోకూడదు, కానీ మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నూతన పరచడం పడడం ద్వారా ఆయన చిత్తం ఏది అనుకూలమో ఏది ఉత్తమమో మనం తెలుసుకొని ఆయనకు అనుకూలమైన ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండాలంటే ఇక్కడ అర్థం చేసుకుంటే మనం అక్కడ తిరిగి జన్మించడం వల్ల అంటే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనం ఏం చేయగలం అంటే మన దృష్టికోణాన్ని, మన దృష్టి విధానాన్ని దేవుని వాక్యాన్ని దేవుని యొక్క మనస్సుకు అనుకూలంగా మనం మార్చుకోగలిగిన వారుగా ఉంటాం. Yeah. And this is what it means to love the Lord with our minds. Remember when a religious leader asked him that what must I do to attain eternal life? He said, you follow the commands. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. What does it mean to love the Lord our God with our minds? To love the Lord our God with our minds is to be able to understand the world and be obedient to God with things regarding the world because of the way we transform the way we think about things. ఇక్కడ ఒకసారి ఒక శాస్త్రి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటంటే ఆజ్ఞలంట్లో ప్రధానమైనది ఏంటి అని అడిగినప్పుడు యేసు దానికి సమాధానం ఇచ్చిన మనకు తెలిసి ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని ప్రేమించాలి, అలాగే నిన్ను వాడు నీ పొరుగు వాడిని ప్రేమించమని 2 ఆజ్ఞలు అని చెప్పాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుడు అక్కడ ఆ యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే మన పూర్ణ మనసుతో మనం దేవుని ప్రేమించేవారు కూడా. ఇక్కడ పూర్ణ మనసుతో ప్రేమించడం అంటే ఏంటంటే మన మనసులో కలిగి ఆలోచన విధానంలో మన దృష్టికోణాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు చేస్తున్న పనికి అది అనుకూలంగాను దేవుని యొక్క ఆలోచన విధానంతో మన ఆలోచన కూడా సంబంధం కలిగిందే ఉండాలి. Yeah. So now just imagine that you throw a stone into a pond or into a body of water. What do you get? You get what are waves, or we call ripples, isn't it? ఇది మీరు చూస్తున్నట్టుగా మనం ఒకవేళ ఒక చిన్న రాయి తీసుకుని నీటిలో వేయగానే అక్కడ చూసేది ఏంటంటే ఆ రాయి పడిన చోటు నుంచి అక్కడ చుట్టూ కూడా ఒక రకమైన అలలు అక్కడ వస్తున్నట్టు మనం చూడగలం. Yeah. Similarly, we are going to draw a ripple diagram or a wave diagram which will help us understand about world views. అలాగే ఇక్కడ నీటిలో ఒక రాయి పడగానే దాని చుట్టూ అంతా నీరంతా కూడా ఎలాగైతే చెమ్మడమో లేదంటే ఆ నీరంతా కూడా ఎలాగైతే అలలుగా మారుతుందో, అలాగే ఇక్కడ మనం చూసుకున్న దాని మీద ఆధారాన్ని బట్టి మనం దేవుని రాజ్య పరంగా అంటే దేవుని యొక్క పరిపాలనలో ఉన్న ఈ యొక్క ఆలోచన విధానాలు ఎలాగ ఉంటాయి ఈ విధంగా మనం అర్థం చేసుకుందాం. So we have drawn 5 circles here. ఇక్కడ మీరు 5 వృత్తాకారాలు మీరు చూడగలరు. Now let's see what each of them represent. ఇప్పుడు మనం ఒక్కొక్కటి దేన్ని సూచిస్తుందో మనం చూద్దాం. The first one right inside is what we called worldview, which answers the question, what is real? అన్నిటికన్నా మధ్యలో అంటే మధ్య భాగంలో ఉన్నది ఏంటంటే దృష్టికోణం. అంటే అది ఈ లోకంలో ఏం జరుగుతుంది అనే దానికి, లేదంటే ఈ లోకంలో సత్యమైనది ఏంటి అనే దానికి సమాధానం ఇచ్చేదిగా ఈ యొక్క దృష్టికోణం అనేది మనం చూడగలిగే వారుగా ఉండాలి. We live in a world with lot of deception. We live in a world of what people call a alternate kind of reality. So we don't know, because we are getting lot of messages from media and other people, our government, our politicians. So we really don't know what is real. So right in the very center is the question, what is real? మనం ఈ లోకంలో చూస్తే ఈ లోకంలో మోసపూరితమైన ఈ లోకంలో ఉన్నామంటే అనేక రకాలైన రీతులుగా మనుషులు ఒకరినొకరు మోసపుచ్చే వరకు రాజకీయాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా సత్యమైన దాన్ని ఎక్కువగా అక్కడ ప్రదర్శించకుండా వేరే రకమైన జీవితాన్ని ప్రదర్శించే ఈ లోకంలో ఇక్కడ అన్నిటికన్నా మధ్యలో మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఏది సత్యము లేక ఏది నిజమని ప్రశ్న అందరి మనసులో కూడా ఉంటుంది. Everybody wants to know what is real. ప్రతి ఒక్కరు కూడా ఏది సత్యము ఏది నిజమని తెలుసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు.
Ancient Hindu sages had a prayer which said, Asatamo asadgamai, lead me from unreal to real. మనం చూస్తే ఇక్కడ పురాతన కాలంలో హిందూ సన్యాసులు ఏ విధంగా ప్రార్థన చేసేవారు ఏంటంటే అసతోమ సద్గమయ అని ప్రార్థన చేసేవారు. అంటే ఏంటంటే అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి నడిపించని ప్రార్థన చేసేవారు. And that is a prayer not only for Hindus but for everyone in the world. We want to know what is real. అది కేవలం ఒక హిందూ చేసే ప్రార్థన మాత్రమే కాదు, సమస్త లోకంలో ప్రజలందరూ ప్రార్థన. అది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏది సత్యమో అని తెలుసుకునే ప్రశ్నతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. Okay, so then based on worldview, we have what we call our belief system. ఈ యొక్క దృష్టికోణం లేక ఈ దృష్టి విధానం మీద ఆధారపడి మనం ఏం చేస్తామంటే దాని మీద ఆధారపడి ఉన్న ఒక నమ్మకాన్ని లేదంటే ఒక విశ్వాసాన్ని మనం రూపొందించుకునే వారుగా ఉన్నాం. Now belief tells me what is true. ఈ నమ్మకం అనేది మనకి ఏం చేస్తుందంటే ఏది సత్యం అని మనకు తెలియజేస్తుంది. Now I must immediately caution you that we may have many beliefs which are not necessarily true. ఈ యొక్క ఒకసారి మీకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే మనకు చాలా నమ్మకాలు ఉండొచ్చు, చాలా విశ్వాసాలు ఉండొచ్చు. అదేంటంటే చాలా సార్లు అవి అన్ని సార్లు సత్యం కాకపోవచ్చు. Let me give you a simple example. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. Till about 50-60 years ago or maybe 100 years ago, there were many people who thought that the earth is flat. That was their belief. ఒక 50-60 సంవత్సరాల క్రితం, ఒకవేళ ఎంచుకుంటే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా మందిలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే భూమి బల్లపరుపుగా ఉందని చాలా మంది నమ్మేవారు. Even though there were a lot of observations and research to prove that the earth is round, but that was their belief. No, the earth is flat. So what I want to share with you is, just because you have a belief, it is not necessarily true. ఇదేంటంటే ఇక్కడ ఆలోచించుకుంటే అప్పటి కాలంలో జరిగిన చాలా పరిశోధనలు బట్టి చాలా మంది భూమి ఇక్కడ గుండ్రంగా ఉందని చెప్పినా కూడా వారి నమ్మకం ఏంటంటే భూమి ఇంకా బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఇక్కడ దీన్ని బట్టి ఆలోచించుకుంటే మనం దేన్నైనా నమ్మినంత మాత్రాన నమ్మింది ఏమాత్రం కూడా నిజమైపోదు. అంటే అర్థం చేసుకుంటే మన నమ్మకం ఏ విషయాన్ని కూడా నిజం చేయదు. Okay, Naveen, at this time we will stop. We will take a short break of about 10 minutes and then we will come back at exactly 5 o'clock. Is that okay? Yes, sir, that's okay, sir. ఈ యొక్క సమయంలో ఒక 10 నిమిషాలు మనం చిన్న విరామం తీసుకుని మరలా మనం కొనసాగించుకుందాం. Yeah. Sir, can you just make me host? Can we start, Naveen? Yes, sir. Yeah. Yeah, okay. All right, welcome back after the tea break or short break. We looked at we are looking at the process of how we think, and we started with, at the very core of our thinking process is what is called worldview, or the question, what is real? And based on that, we develop our belief systems, which tells us what is true. But I also told you that sometimes we believe things that are not necessarily true. మనం మళ్ళా చూసుకున్నట్టుగా ఇందాక మనం చూసుకున్న దాన్ని మళ్ళీ కొనసాగించుకుందాం. మనం ఒక వ్యక్తి యొక్క లేదంటే ఒక దృష్టికోణం అనేది ఎలాగుందని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఏంటంటే ఒక వ్యక్తి ఆలోచించే విధానం కానీ లేదంటే ఆలోచన విధానం ఎలాగుంటుందో మనం చూసుకుంటూ వస్తున్నాం. అది అన్నిటికన్నా మధ్యలో ఉన్నది ఏంటంటే దృష్టికోణం అనేది. అంటే ఏది నిజమైంది లేదంటే ఏది వాస్తవమైంది అని ఇక్కడ మధ్యలో అన్నిటికన్నా మధ్యలో ఉన్న ప్రశ్న.
దాని ఆధారంగా ఏది వాస్తవం అని మనం నమ్ముతున్నామో దాని ఆధారంగా మనకు నమ్మకాలు మనం నిర్మించుకుంటాం. నమ్మకాలు ఏంటంటే ఏది సత్యము అని నమ్మకాలు మనలో ఉంటుంది. ఇంకోటి కూడా మనం చూసుకుని ఏంటంటే మనం నమ్మినంత మాత్రం ఏది నిజమైపోదు. అంటే మన నమ్మకం దేన్ని నిజం చేయదు కానీ అది అక్కడ మనం ఒకవేళ మన నమ్మకం కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. Yeah. Now, the next level of what we are looking at is based on our beliefs, we develop values. Values tells us what is important or valuable. ఆ తర్వాత ఈ యొక్క మనం దేన్ని నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఇంకో వృత్తం మీరు చూస్తారు. అదేంటంటే ఏది మన యొక్క విలువలు మనం నిర్మించుకునే వాళ్ళు ఉంటాం. విలువలు అంటే దేన్ని మనం ప్రాముఖ్యంగా తీసుకుంటాం, ఏది ఉత్తమమైన దానిగా మనం ఎంచుకుంటూ ఉంటాం. అది మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం దేనికి విలువిస్తామో అది మనం నమ్మకాల నుంచి బయటకు పుట్టుకొస్తుంది అనమాట. Now, all of us have a worldview, all of us have a belief, all of us have values, right? And based on their values, on our values, that means what is important for us, we make choices. Choices tells us what is preferable, what should we be doing. Should I go here? Should I go there? Should I put my money here? Should I put my money here? Should I study this course? Should I study that course? These choices are based on what I think is important, which is my values, and which in turn is based on what I believe to be true and what is real. ఈ యొక్క విలువలు దేనికి దారితీస్తాయంటే మన ఎంపికలకు. అంటే ఏది ఎంచుకుంటున్నామో దానికి దారితీస్తుంది. అదే చూసుకోండి ఏంటంటే ఒక మనం ఏది వాస్తవంగా చూస్తామో దాని మీద మన నమ్మకాలు ఆధారపడి ఉంటే, మనం దేన్నైతే సత్యంగా నమ్ముతున్నామో దాని మీద మన విలువలు ఆధారపడి ఉంటాయి. అంటే ఏది మనం ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నాం అది ఆధారపడి ఉంది. అలాగే మనం దేన్ని ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నామో లేదంటే దేనికి మనం విలువిస్తున్నామో దాని మీద మన ఎంపికలు లేదంటే మనం దేన్ని ఎంచుకుంటున్నాం అది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నేను ఏది చేయాలి, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే ఉత్తమమైందని మనము ఎంచుకుంటూ ఉంటాం కదా. ఎంచుకోవడానికి దానికి ఆధారం ఏంటంటే మన విలువలు. Yeah. Now, one thing I need to tell you is that all of us develop a worldview right from the time we are small. When we are growing up, at every stage, there are different people or different sources that impact our view of the world. For example, our parents, our grandparents, our brothers and sisters, our relatives, our Sunday school teachers, our pastors, our youth leaders, those who come, our Bible teachers, politicians, media, all these impact the way we think and develop a worldview. మన ఆలోచన విధానాన్ని లేక మన దృష్టికోణాన్ని మనం నిర్మించుకోవడం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే మనం బాల్య వయసులో ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏది చూస్తున్నామో ఏది వింటున్నామో అది అనేక మూలాల ద్వారా మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మనం నిరూపించుకునే వారుగా ఉంటాం. అంటే మనం చిన్ననాటి నుండి ఏది మన మీద ప్రభావం చూపుతుందో దాని మీద మన నమ్మకాలు కావచ్చు, మన విలువలు కావచ్చు, మన ఎంపికలు కావచ్చు, మన దృష్టికోణాలు కావచ్చు, అన్ని కూడా దాని నుంచి మనం దాన్ని బట్టి మనం చిన్ననాటి నుండి మన దృష్టికోణం అనే దాన్ని లేదంటే మన ఆలోచన విధానం రూపొందించుకునే వారుగా ఉంటారు. ఒకవేళ చిన్నప్పటి నుంచి అది మనం వింటూ వస్తున్న రాజకీయ నాయకుల మాటలు కావచ్చు, లేదంటే సామాజిక మాధ్యమాల్లో చూసేవి కావచ్చు, లేక మన సంఘంలో సంఘ నాయకులు చెప్పేది కావచ్చు, లేదంటే చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్తే సండే స్కూల్ టీచర్ చెప్పింది కావచ్చు. ఏదైనా కూడా మనం చిన్నప్పటి నుంచి ఏది వింటున్నామో ఏది చూస్తున్నా దాన్ని బట్టి మన నమ్మకాలు, మన యొక్క విలువలు, మన యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది. Yeah. Now, choices we make every time. Even now, some of you are making a choice. Should I listen to this program? Should I log into this program or not? That was a choice you made because of the fact that you might have felt that is important, it's valuable, and also because it's true and you want to know what is real. That is why you have come here and you're listening to this program. This program is not being thrust upon you. You are not being forced to see it. It is a choice you have made because you believed in its value.
ఇప్పుడు కూడా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎన్ని ఎంపికలు చేసుకుంటూనే ఉంటాం. ప్రతిదాన్ని కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు మనం ఎప్పుడు కూడా తీర్మానాలు తీసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు కూడా ఉదాహరణ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు దీన్ని మనం దీంట్లో పాలు పొందాలి లేదా ఇది మీ ఎన్నిక ఏంటంటే ఎందుకు దీన్ని ఎన్నుకుంటున్నారంటే ఇది మీరు దీన్ని బహుశా దీన్ని విలువగలదిగా భావించారు. ఎందుకంటే విలువగలదిగా ఎందుకు భావించారంటే దీంట్లో ఏదో సత్యం ఉందని మీరు నమ్ముతున్నారు. అలాగే ఆ సత్యం ఎందుకు ఉందని ఎందుకు నమ్ముతున్నారంటే మీరు మీ దృష్టిలో ఏదో వాస్తవం అనేది మీ దృష్టిలో ఉంది కాబట్టి ఆ వాస్తవం తెలుసుకోవడం కోసం మీరు దీన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే మనం ఆలోచించుకుంటే ఎవరో వచ్చి మీ మీద ఇది మీరు ఖచ్చితంగా దీంట్లో పాలు పొందాలి ఎవరు కూడా మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. బలవంతం వల్ల మీరు దీంట్లో పాలు పొందట్లేదు కానీ అది మీరు ఎంచుకున్నది. మీరు దీనికి ఇది మీరు ప్రాముఖ్యమైనదిగా భావించారు కాబట్టి దీంట్లో మీరు పాలు పొందుతూ ఉన్నారు. Yeah. So now, based on the choices we make, we display a behavior. Now, behavior is what the world sees. The outside people see it. Our friends, our loved ones, the people at our workplaces, they see our behavior. And our behavior is a result of the choices we make every day in life based on what we think is valuable and important, and which is again based on what we believe to be true and what is real. మన ఎంపికల తర్వాత వచ్చేది ఏంటంటే వచ్చేది ఏంటంటే మన ప్రవర్తన. అంటే ఈ ప్రవర్తన అంటే ఏంటంటే మన ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది లేదంటే మనం ప్రపంచం ముందు ఎలా కనపరుచుకుంటాం అనేది. ఇప్పుడు ఆలోచించుకుంటే ఈ ప్రవర్తన అనేది ఎలా వస్తుందంటే అది మనం ఎంచుకున్న దాన్ని బట్టి వస్తుంది. మనం ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే దేనిలో దాన్ని మనం ప్రాముఖ్యంగా తీసుకున్నాం కాబట్టి. దేన్ని ఎందుకు ప్రాముఖ్యంగా తీసుకున్నాం అంటే అది సత్యం అని నమ్ముతున్నాం కాబట్టి. ఎందుకు సత్యం అని నమ్ముతున్నాం అంటే ఏది వాస్తవమో అన్వేషిస్తున్నాం కాబట్టి మన ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మన బయట మనకు కనిపించే ప్రవర్తన అంతా కూడా మన ఆలోచన విధానాన్ని బట్టి మనం బయట కనిపించే ప్రవర్తన రూపొందించబడుతుంది. Yeah. And with our behavior, whatever way you behave, there are consequences. Consequences is the result of your behavior, which again is a result of the choices you've made, which is based on our values and our belief system and our worldview. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మన ప్రతి ప్రవర్తనకు ఒక దానికి పరిణామం అనేది ఉందన్నమాట. దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రతి దానికి కూడా ప్రతిఫలం లేదంటే దాని వల్ల వచ్చే ఒక పరిణామం ఉంది. ఇప్పుడు ఆ పరిణామం ఎలా వస్తుందంటే మనం ఒక దాన్ని ఎంచుకున్నాం కాబట్టి. ఎందుకు ఎంచుకుంటున్నాం అదే ఉదాహరణ చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఎంచుకున్నది ఎందుకంటే మనం దాన్ని ప్రాముఖ్యంగా చూసుకున్నాం కాబట్టి దానికి విలువిస్తున్నాం కాబట్టి. ఎందుకు విలువిస్తున్నాం అంటే ఆ విలువ ఇచ్చేది మన నమ్మకాల మీద ఆధారపడింది. ఆ నమ్మకం అనేది మనం దేన్ని మనం సత్యాన్ని లేదంటే ఏది వాస్తవమో అది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న దాన్ని మనం దేనితో వాస్తవంగా తీసుకున్న దాన్ని బట్టి అంతా కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మన ఆలోచన విధానం అంతా కూడా మన ప్రవర్తనలో బయటపడుతుంది. ఈ ప్రవర్తన అంతా కూడా దాని వల్ల వచ్చే పరిణామాలకు మనం దారి తీస్తూ ఉంది. Yeah. So now all this together is what we call culture. All this together, worldview, beliefs, values, choices, behavior, all this together is called what we call culture. ఇవన్నీ కలిపి అంటే మన యొక్క దృష్టికోణం కావచ్చు, మన నమ్మకాలు కావచ్చు, లేదా మనం ఇచ్చే మన విలువలు కావచ్చు, మనం ఎంచుకునే ఎంపికలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, దాంట్లో కలిపి మనం ఒక్క మాట చెప్పాలంటే సంస్కృతి అని చెప్పొచ్చు. Now, we normally think of culture from the external things, the language we speak, our literature, our way of dressing, our food, our music, our movies and dramas, our poetry. These are what we look at as culture. But culture is deeper. It comes right from the very core of our view of reality, what we believe to be true, values, the choices, behavior, and so on. This is really what culture is. Everything else comes out of this. మన సంస్కృతి అనగానే మనం బయట విషయాలు చూసుకుంటూ ఉంటాం. అంటే ఒకరు మాట్లాడే విధానం కావచ్చు, భాష కావచ్చు, లేక వస్త్రాలు ధరించుకునే విధానం కావచ్చు, అక్కడ లిటరేచర్ అంటే ఇక్కడ రచనా శైలి కావచ్చు, లేక ఇవన్నీ కూడా బయట విషయాలు మనం చూసుకుంటే ఇదంతా కూడా సంస్కృతి అని చెప్పుకుంటుంటాం. కానీ ఈ బయటకు కల్పించే ఈ విషయాలన్నీ కూడా ఈ మూలమైన దాని నుంచి వస్తుంది. ఈ మూలం ఏంటంటే మనం వాస్తవాన్ని ఎలా చూస్తున్నాం అనే దృష్టికోణం, అలాగే దాని మీద ఆధారపడి మనం ఎలా దేని సత్యం
మనం నమ్ముతున్నామో, తర్వాత ఏది దేనికి విలువిస్తున్నాం, దేన్ని మనం ఎంచుకుంటాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇదంతా కూడా సంస్కృతిలో ఒక భాగమే. సంస్కృతి అంటే కేవలం పైకి కనిపించే ఈ యొక్క భాష విధానం, లేక ఎక్కడ ఒకరి అక్కడ వస్త్రధారణ, లేదంటే ఒకరి ఆహార పద్ధతులు, ఇవి మాత్రమే కాదు కానీ ఇవన్నీ కూడా ఇంకా లోతైన ఒక దృష్టికోణం నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట. Yeah. Now, why am I saying all this? What relevance does this all have? Now, why I'm saying all this is simply this. In Matthew chapter 28, verses 18 to 20, Jesus tells his disciples, and therefore all of us, all authority in heaven and on earth has been given to me. Now go and make disciples of all nations, baptizing them in the name of the Father, Son, and the Holy Spirit, teaching them to observe all that I have taught you, and I am with you till the end of the age. So when Jesus is saying discipling the nations, how should we understand that? We should understand it by this. This is what I'm saying, that we need to bring all cultures under the lordship of Jesus Christ. In other words, the way they see what is real, what is their belief, what their value systems are, the choices they make, their behavior. In other words, we need to bring all of culture under the lordship of Jesus Christ, so that Jesus Christ is Lord of all. ఇదంతా మనం ఎందుకు చూసుకుంటామని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఆలోచించుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులు పంపిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు మనం చూసుకుంటే, అక్కడ ఆయన మాట్లాడిన మాటలు మనకు బాగా తెలుసు. ఏంటంటే, పరలోకమందును భూమి యందును సమస్తమైన అధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడం, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారు బాప్తిస్మం ఇస్తూ, నేను మీకు ఆజ్ఞాపించిన వాళ్ళకి బోధిస్తూ మీరు వారిని సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తే ఆఖరిగా అంటున్నాడు కదా. ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో అని మాట్లాడుతుంది. ఇప్పుడు అక్కడ ఆలోచిస్తే, యేసుక్రీస్తు తన శిష్యులందరినీ కూడా లోకంలోకి, సమస్త దేశాల్లోకి, సమస్త ప్రపంచంలోకి ఆయన పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే, అన్ని సంస్కృతి విధానాలు, అంటే సంస్కృతి విధానం అంటే ఆలోచన విధానం కావచ్చు, నమ్మకాలు కావచ్చు, విలువలు కావచ్చు, ఇక్కడ మనం దేన్ని ఎంచుకుంటున్నాం అది కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, అన్ని కూడా మన జీవితం ప్రతి భాగం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వంలోకి, అంటే ఆయన ప్రభువుగా ఉంటే ఆయన ఆధిపత్యంలోకి సమస్తము రావాలని ఆయన మనం పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, మనం వెళ్ళి సమస్త జనం శిష్యులుగా చేస్తున్నామంటే, ఈ లోకంలో సమస్త పద్ధతులను, సమస్త ఆలోచన విధానాలు మనం ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి మనం తీసుకురావాల్సిన బాధ్యత కలిగి ఉండాలని ఆయన తన శిష్యులను పంపించాడు. Yeah. Now, I want to say something quickly here. We are not talking about bringing any other culture into ours. We are not talking that we must bring American culture into India, or British culture into India, or even import some other culture from the country, like bring Kannada culture where there is basically Telugu speaking people. No. What we are saying is, God wants the culture that He has given us. Culture is a gift of God. For me, it is my Tamil culture. For you, it is your Telugu culture. For somebody else, it would be their Malayalam culture, their Kerala culture, or their Kannada culture. These cultures are valuable and important to them. But like everything else, it has become corrupted and tainted by the fall that we see in Genesis chapter 3. And God is redeeming these cultures, bringing in His redemption, reconciliation, restoration, and renewal into all these cultures, so that your culture is pleasing and presentable before God, because Jesus Christ is the Lord of that culture. ఇక్కడ సంస్కృతిని యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి తీసుకురావడం అంటే, ఇంకో వేరే సంస్కృతి విధానాన్ని మనం తీసుకురావడం అని కాదు. అంటే ఇక్కడ వేరే పాశ్చాత్య దేశాల్లో ఉన్న, అంటే అమెరికాలో ఉన్న దానిలో, లేదంటే యూరోప్ ఖండంలో ఉన్న ఆ యొక్క సంస్కృతిని మనం తీసుకోవాలని కాదు. లేదంటే మన యొక్క సంస్కృతిని వేరొకరి మీద రుద్దడం అని కాదు. ఇక్కడ ఆలోచించుకుంటే, ప్రతి సంస్కృతి అనేది దేవుడిచ్చిన వరం, అది దేవుడిచ్చిన బహుమానం. అంటే మన యొక్క భాషను బట్టి మనం చూసుకుంటే, మన తెలుగు మాట్లాడడం, లేదంటే తెలుగు వారుగా ఉన్న మన యొక్క సంస్కృతి
సంస్కృతి వేరు, ఇంకో రాష్ట్రంలోకి వెళ్తే ఇంకో సంస్కృతి వేరు, ఇంకో దేశానికి వెళ్తే వాళ్ళ సంస్కృతి వేరు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన బహుమానాన్ని మనం అందరూ కూడా ప్రతిదీ మన యొక్క జీవిత విధానం అంతా కూడా మనం తినే ప్రతిదీ కూడా, లేదంటే మనం ధరించుకునే ప్రతిదీ కూడా దేవుడిచ్చిన బహుమానమే. కానీ ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి సమస్తమైన దాన్ని తీసుకురావడం అంటే ఏంటంటే, మనిషి యొక్క పాపం ద్వారా ఏదైతే పాడైపోతుందో దాన్ని మనం యేసు యేసు దేనైతే విమోచిస్తుంటే, అంటే ఆయన దేవుని యొక్క కార్యం ఏంటో మనం చూసుకున్నామంటే, ఆయన కార్యము విమోచించి నూతన పరిచి, అలాగే దాన్ని తనతో సమాధానపరుచుకుని ఆ పనిని మనం ప్రతి సంస్కృతిలో తీసుకొచ్చే వారుగా ఉన్నాడు. అంటే ప్రతి సంస్కృతిలో దేవునికి ఆధిపత్యం తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి దాన్ని కూడా దాని పాప సంబంధమైన వాటి నుండి విడిపించి దాన్ని యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే, ఆయన సమస్తమే ప్రభువుగా ఉండేవాడుగా ఉంటాడు. అంతే మాత్రమే కాదు, సమస్తం కూడా ఆయన ఆధిపత్యానికి అనుకూలంగా ఉంటుంది. అలాగని సంస్కృతి మారిపోదు, అలాగని మొత్తం మారిపోవు, కానీ అవన్నీ కూడా దేవునికి అనుకూలంగా మారిగా ఉంటుంది. Yeah, this is very, very important. So, what are we trying to say? We are trying to say that God wants to bring his kingdom culture into our culture without changing. I mean, your Telugu culture is precious to you, but what we need to do is to bring God's kingdom culture into our Telugu culture, so that way you are being salt and light within that culture, so that you are transforming what people see to be real, what they see to be true, what is important, in other words, their values, which transforms the choices they make, and obviously their behavior changes, and the consequences are for the whole world to see. ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ సంస్కృతిలో తీసుకురావడం అంటే, మనం ఏ సంస్కృతిలో ఉన్నాము అంటే, మనం ఎలాంటి మనుషులుగా మనం ఉన్నాం, దాంట్లోనే మనం దేవుని యొక్క రాజ్యాన్ని తెచ్చేవారుగా ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం తేవడం అంటే మన భాషలోనే కావచ్చు, మన ఇక్కడ దేవుడు మనకున్న సంస్కృతిని వదిలేయని కాదు, కానీ ఆయన చూస్తే మనకున్న దాంట్లోనే దేవుని యొక్క ఆధిపత్యానికి మనం లోపడాలని ఆలోచిస్తుంటాం. అలా చేయడం ద్వారా మనం ఏమవుతామంటే, మన సంస్కృతిలోనే మన ప్రజల మధ్యలో మనం ఎలా మారగలం అంటే, ఈ లోకంలో ఉప్పుగాను ఆయన యొక్క వెలుగుగాను మనం మారగలం. ఇలా మారడం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని అందరు కూడా పరిచయం చేసి, అందరు కూడా మనం ఈ యొక్క రాజ్యంలో ఉన్న లక్షణాలను అందరూ కూడా వ్యాపింపజేసేవారు. ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మన సంస్కృతిలో దేవుడు రాజ్యంలో ఉన్న గుణ లక్షణాలు మన యొక్క జీవిత విధానంలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకొస్తాం, అప్పుడు మన ప్రవర్తన మారుతుంది, మన యొక్క ఆలోచన విధానాలు మారుతాయి. ఇప్పుడు అలా మారడం వల్ల అది తర్వాత ఏమవుతుందంటే, దాని వల్ల వచ్చే పరిణామాలు కూడా మనం మార్చగలిగే వారుగా ఉంటాం. Yeah. There is another way of representing it, and this is in the form of a tree diagram. But we get some other insights from here. Now, you will see here that the roots of the tree, we can't see, no? The roots of the tree are below the soil. So we see the roots of the tree are below the soil, and the soil is where we have truth or lies, and the roots can be seen to be our worldview and beliefs that are growing in either a soil that is rich in truth or rich in lies. ఇంకో ఉదాహరణ బట్టి కూడా మీరు చూడొచ్చు, ఇంకో దృష్టాంతం ద్వారా. అంటే ఇక్కడ మీరు చూసేది ఏంటంటే, ఒక చెట్టును మీరు చూస్తే ఆ చెట్టు యొక్క దృష్టాంతంగా మనం తీసుకుని దాంట్లో మనకు ఆలోచన విధానం కోసం అర్థం తీసుకొచ్చి, ఇప్పుడు ఆ చెట్టు యొక్క వేరులు ఎలా ఉన్నాయి అంటే, భూమి లోపల నేల లోపలకు పారుకుని ఉంటాయి. అంటే దాన్ని మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే, అది ఒక మన దృష్టికోణంతోనూ లేక మన యొక్క నమ్మకాలతోనూ దాన్ని పోల్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే, అవన్నీ కూడా లోపల పైకి కనబడవు. అవన్నీ కూడా ఇప్పుడు వేర్లు భూమిలో ఉంటే, ఆ భూమిలో బహుశా అక్కడ సారం ఉండొచ్చు, లేదంటే నిస్సారమై ఉండొచ్చు. ఇదంతా కూడా భూమిలో ఉంది, దాన్ని ఇప్పుడు వేర్లు తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో మన యొక్క నమ్మకాలు, లేదంటే మన యొక్క దృష్టికోణం ఈ లోకంలో కనిపించకపోవచ్చు. ఇదంటే మనం దేనిలో అయితే నివసిస్తున్నామో, ఎక్కడైతే మనం ఉన్నామో, అక్కడ దేని సత్యమని నమ్ముతున్నామో, దేన్ని మనం వాస్తవంగా తీసుకుంటామో, దాన్ని బట్టి మన యొక్క జీవిత విధానం అంతా కట్టబడుతూ ఉంటుంది. Yeah. Now, the tree trunk that we see here, we can say that it represents values, and the branches we can say that it represents the choices and the behavior, and the fruit that we see here represents the consequences. ఇప్పుడు మీరు చూస్తే చెట్టు యొక్క వేర్లు కనబడకుండా భూమిలో ఉన్నవి, అలాగే మన యొక్క ఆలోచన విధానాలు లేక మన నమ్మకాలని చెప్పుకోవచ్చు. తర్వాత పైన మీరు చూస్తున్న ఆ మొద్దు దేనితో పోల్చవచ్చు అంటే, మన విలువలను, లేదంటే దేని మనం ప్రాధాన్యత ఇస్తాం అది మనం సూచిస్తుంది. తర్వాత కాండాలు, కొమ్మలు, ఇవన్నీ కూడా ఆకులు, ఇవన్నీ కూడా దేని సూచించవచ్చు అంటే, ఇది మన యొక్క
మన దేన్ని ఎంచుకుంటున్నామో లేదంటే మన ప్రవర్తన ఎలా ఉందో అది సూచిస్తుంది. తర్వాత ఆ చెట్టు యొక్క ఫలాన్ని దేన్ని సూచిస్తుందంటే మన యొక్క మన 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 ప్రవర్తన వల్ల వచ్చే ప్రతిఫలాన్ని సూచిస్తూ ఉంది. Yeah. So, for example, in Jesus says in Matthew chapter 7, verses 16 to 20, that a good tree produces good fruit and a bad tree produces bad fruit. In other words, a tree is known by its fruit. A good tree will never produce bad fruit, isn't it? And a bad tree can never produce good fruit. But how do we say that a tree is good or bad? It is because what lies in the soil, isn't it? If you have a soil that is rich in truth, and truth about all of life, my friends, it's not only biblical truth about all of life. Remember that all truth is God's truth. So if you have a soil that is rich in truth about everything, then you know that the tree will produce, it will be healthy and it will produce good fruit. But if the soil is rich in lies and half truths, in deception, then we know that the tree will grow up to have bad fruit. And Jesus says that such trees will be cut down and burnt. So you can go ahead and read that passage, but it's very clear that whether or not a tree is good or bad is because of the fruit it bears and also because of what lies under the soil. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 20 వరకు ఒక ఉపమానం ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఒక చెట్టు దాని ఫలాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఒక చెట్టు మంచిదా అంటే అది మంచి ఫలం ఇస్తే అది మంచి చెట్టు అని, లేదంటే ఒక చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తే అది చెడ్డదా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి చెట్టు చెడ్డ ఫలాన్ని ఇవ్వలేదు, అలాగే ఒక చెడ్డదైన ఒక చెట్టు మంచి ఫలాన్ని కూడా ఇవ్వలేదు కదా. అలాగే ఇక్కడ ఆలోచించుకుంటే పైకి కనిపించే ఆ ఫలాలు దేని సూచిస్తుంది అంటే ఆ నేల లేదంటే ఆ వేర్లు దేనిలో అయితే దాని వేర్లు ఉన్నాయి ఆ నేల కూడా సారవంతంగా ఉందని సూచిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఆలోచించుకుంటే చెట్టు యొక్క ఫలాలు దాని యొక్క లక్షణాలు చూపించినట్టు, కానీ ఇప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి వచ్చిన పరిణామాలు కూడా మనము దేన్ని నమ్ముతున్నామో దేంట్లో మనం పాతుకొని ఉన్నామో లేదంటే దేంట్లో మన వేర్లు ఉన్నాయి దాన్ని కూడా సూచిస్తుంది అనమాట. ఒకవేళ మనం సత్యంలో మనం నాటబడి ఉంటే, సత్యంలో మనం నిలబడే వారమైతే మనం చేసే ప్రతి పని కూడా మనం ఇచ్చే ప్రతి విలువలు కూడా అన్ని సత్యంతో ఉంటాయి. అలాగే ఒకవేళ మనం ఉన్న చోటు లేదంటే మనం నాటబడిన ప్రదేశం అసత్యం అయితే మన ప్రవర్తన కూడా అసత్యంగా ఉంటుంది. అలాగే దాన్ని బట్టి వచ్చే పరిణామాలు కూడా అసత్యంతో కూడి ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పనిని బట్టి దాని వల్ల వచ్చే పరిణామాలన్నీ కూడా మన క్రియలు ఎలా ఉండేదని చూపిస్తున్నాం. ఒకవేళ మనం మంచి క్రియలు చేస్తే మంచి ప్రతిఫలం మనం పొందుకునే వాళ్ళగా ఉంటుంది, చెడ్డ క్రియలు చేస్తే దాని వల్ల చెడ్డ ప్రతిఫలం వచ్చేదిగా ఉంటుంది. తర్వాత అలాగే మనం చూసుకుంటే మనం దేనిలో అయితే నాటుకుని ఉన్నామో అది మన యొక్క ప్రవర్తనలో కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించుకుంటే ఇప్పుడు కేవలం పైకి కనిపించే ఫలంలోనే కాదు మనం చూడవలసింది, మనం దేంట్లో నాటబడి ఉన్నాం కూడా చూసుకోవాలి. ఒకవేళ మనం అసత్యంలో నాటబడి ఉంటే ఆ అసత్యమైన దాన్ని జీవిస్తూ ఉంటే అది ఆఖరికి మన జీవితం నరకబడే స్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు ఆలోచించుకుంటే సత్యం అంటే కేవలం దేవుని వాక్యం గురించి సత్యం అని మాత్రమే కాదు, జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క సత్యం అనమాట. ప్రతి సత్యం కూడా దేవుని నుంచి వచ్చింది. సత్యం అనేది అంతా కూడా దేవునిలోనే వచ్చింది. ఇప్పుడు సత్యం అంటే కేవలం దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో నడిపించుకునే విధానం కావచ్చు, అన్ని రకాలైన పనులకు కావాల్సిన ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించే వారుగా ఉండాలి, దాంట్లో మనం నాటబడే వారుగా ఉండాలి. అప్పుడే మన ఫలాలు కూడా మంచిగా మన ఫలాలు ఉంటాయి. Yeah, now another way to look at it is by studying John chapter 10 verse 10. In John chapter 10 verse 10, Jesus says the thief comes to steal, kill and destroy, but I have come that they might have life and have it to the full. I think this is a very familiar passage to you. ఇక్కడ ఇంకో విషయం మనం చూసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసుకోవచ్చు. ఏంటంటే ఒక దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అయితే నేను మీకు జీవం ఇవ్వడానికి, అంటే పరిపూర్ణమైన జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ఈ మాట మనకు బాగా పరిచయం అయింది. Okay, so let's look at it in two parts. The first part says the thief. Who's the thief? Who's the donga? The thief is the devil, isn't it? The thief comes to steal, kill and destroy. But how does he do it? He does it through lies and deception.
If you look at your Bible in John 8:44, Jesus says that your father, the devil, is a liar. Every word that comes from his mouth is a lie. He's a liar and a murderer. So how does the thief destroy? Through lies and deception. ఇక్కడ మనం దొంగ అనేది ఎవరని మనం చూసుకుంటే దాన్ని మనం బాగా తెలిసి అపవాది అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఎలా చేస్తాడో మనం చూస్తే అదే యోహాను సువార్త 8:44 మనం చూస్తే అతడు అబద్ధాల ద్వారా, అసత్యం ద్వారాను, మోసం ద్వారాను మోసం చేసి ప్రజలను నాశనం నడిపించేవాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక దొంగ ఎలా నాశనం చేస్తాడంటే అసత్యాన్ని సత్యంగా చూపించి, లేదంటే అసత్యాన్ని నమ్మేలా చేసి మోసపుచ్చి దాని ద్వారా ఒక జీవితాన్ని నాశనం చేసేవాడుగా ఉంటాడు. Yeah. Now, what are these lies and what is the deception? I want to tell you that it's lies about all of life. All of life. The devil tries to trick us through telling us lies about life itself. ఇప్పుడు ఆలోచించుకుంటే అసత్యం ఏంటి, అబద్ధాలు ఏంటని మనం చూసుకుంటే ఇక్కడ అపవాది అంటే మన జీవితాల్లో అనేక రకాల కోణాల్లో అబద్ధాలతో మనం మోసపుచ్చేవాడు ఉంటాడు. అంటే మన యొక్క జీవితంలో మనం నడుచుకోవాల్సిన రీతిని కానీ మళ్లించడానికి అబద్ధాల వైపు మనం నడిపించేవాడుగా ఉంటాడు. Now, here are some lies. Lies about my identity and worth. Many of us have grown up with labels. You are useless. You are good for nothing. I don't know how you are going to manage in life. I don't know how you will get married. You're never going to get a good job. You're never going to study well. I mean, I have had some of these labels, and I'm sure all of you also have had some label in life like this that has kind of put down your identity and worth. You feel that you are useless. ఇక్కడ మనం చూసుకుంటే అబద్ధాలు ఏంటని మనం చూసుకుంటే ఒకటి మనం ఆలోచించుకుంటే మన జీవితాన్ని అబద్ధంగా మోసపుచ్చి చూపించేవాడుగా ఉండొచ్చు. లేదంటే తర్వాత మనం చూసుకుంటే మన గుర్తింపును కావచ్చు, మన విలువను కావచ్చు తక్కువ చూపించి మనకి తక్కువ అంచనా వేస్తే మన గుర్తింపును మనం మర్చిపోయేలా చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఇలాంటి మాటలు వింటూ పెరిగి ఉండొచ్చు. ఏంటంటే నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల దేనికి ప్రయోజనం లేదని అలాంటి మాటలు వింటూ పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే తమ జీవితాన్ని విలువను గుర్తించలేని వారుగాను, తమ యొక్క జీవితంలో ఉన్న వాటిని, తమ జీవిత విలువను గుర్తింపును ఇక తెలుసుకోలేకుండా అబద్ధాల్లో, మోసంలో తమ జీవితాన్ని నడిపించుకునే వారుగా ఉంటారు. ఏంటంటే ఇక్కడ దుష్టుడు చేసే ఒక పని ఏంటంటే ఒక జీవిత విధానాన్ని మళ్లించడానికి అతని జీవితం విలువ లేదని చూపించేవాడుగా ఉంటాడు. Then lies about God. God is not interested in you. God has too much of work to do. Why would God bother about you? You are constantly praying to God. God is not answering prayers. So God is useless. God, don't believe in God. So you get lies about God. ఆ తర్వాత దేవుని గురించి కూడా అబద్ధాలు చెప్పవచ్చు. ఏంటంటే దేవుడు నిన్ను అసలు పట్టించుకోడు, నీ ప్రార్థనలు ఆయన వినేవాడు కాదు, ఆయన చాలా పనులు నీ ప్రార్థన వినడానికి ఆయన సమయం లేదనో, లేదంటే దేవుడు నీలో అసలు ఆసక్తి, నీ మీద అసలు ఆసక్తి చూపించట్లేదు, నువ్వు దేవునికి ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు, అసలు దేవుడు లేడు అనే విషయాలు కూడా ఇక అపవాది మన హృదయంలో ఆలోచన పుట్టించేవాడుగా ఉండొచ్చు. Then there are many other lies about relationships, about marriage and sex, about work and success, about money. A usual lie is that the whole purpose of life is to accumulate more and more money. About salvation. What is the lie about salvation? It's all about going to heaven after you die. It's about God is not interested in this world at all. That's a lie. About church. Church is a place where you only come to worship, say praise the Lord, hallelujah, listen to a nice message and go home. That's all church is for. But these are all lies. ఇక వేరే రకాలైన అబద్ధాలతో మనం మోసపుచ్చవచ్చు. ఎలాంటి అబద్ధాలు అంటే మన సంబంధాల విషయంలో అబద్ధాలతో మోసపుచ్చవచ్చు, లేదంటే మనం పని చేసుకునే విధానానికి వచ్చి మనం అబద్ధాలతో మనం మోసపుచ్చవచ్చు. ఆ తర్వాత ఇంకో అబద్ధం ఏంటంటే ఇక్కడ ధనం విషయంలో, అంటే ఆస్తిని సంపాదించుకునే విషయంలో చాలా మంది నమ్మేది ఏంటంటే జీవితానికి ఉన్న పరమార్థం ఏంటంటే ఆస్తిని సంపాదించుకోవడమే జీవితానికి ఉన్న ప్రధాన లక్ష్యం అనుకుంటారు. అది కూడా అబద్ధమే. తర్వాత మరి ఇక్కడ ఆలోచించుకుంటే రక్షణ గురించి కూడా అబద్ధం చెప్తూ ఉండొచ్చు. ఏంటంటే ఎలాగంటే దేవుడి లోకాన్ని
ఈ లోకాన్ని బాగు చేసే పనిలో లేడు ఆయన. కేవలం నువ్వు నీ జీవితం ముగించుకొని పరలోకం రావడం కోసమే ఆయన చూస్తానని అలాంటి అబద్ధాలు కూడా మనం మోసపుచ్చొచ్చు. ఏంటంటే జీవితం ముగిసిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోవడమే ప్రధాన లక్ష్యం అని అదే రక్షణ చూపిస్తూ ఉండొచ్చు. అది కూడా అబద్ధమే. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఆయన ఈ లోకాన్ని కూడా బాగు చేసే పనిలో ఆయన ఉన్నాడు. అలాగే ఇక ఆలోచించుకుని సంఘం విషయంలో కూడా అబద్ధాలు చెప్తుంటే, సంఘం అంటే ఏంటని చూస్తే చర్చ్ అంటే కేవలం నాలుగు గోడల మధ్యకి వెళ్ళి దేవుని స్తుతించడం, ఆయన ప్రార్థించడం, ఆయన ఆరాధించడం, తర్వాత ఆయన చెప్పే మాటలు కొన్ని వినేసి కొన్ని చెవిలో వేసేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయడం, అదే సంఘానికి వెళ్ళడం అంటే అదే అన్నట్టుగా మనం అలాంటి అబద్ధాలతో కూడా మనం మోసపుచ్చుతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇవన్నిటి కూడా మనం మోసపుచ్చి మనం దారిని మళ్లించడానికి మనం చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా. Yeah. So, what is the answer then? How do we overcome these lies? God gives us 3 resources. Number 1 is the word of God. John 8:31 says, and verse 32, if you abide in my word, then you shall know the truth, and the truth shall set you free. ఇక్కడ దేవుడు ఇలాంటి అబద్ధాల నుంచి, ఇలాంటి నాశనకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడంటే, ఇక్కడ మూడు అంశాలను ఉపయోగించుకుని ఆయన మనల్ని విడిపించగలిగేవాడు కంటే మనం విమోచించగలిగేవాడు. మొదటిది ఏంటంటే దేవుని వాక్యం. అది యోహాను సువార్త 38:31-32 మనం చూస్తే, మీరు నా మాటలు వినేవారైతే మీరు సత్యం అని నిలిచి ఉంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయదు. ఇప్పుడు ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా మనం సత్యాన్ని బోధించేవాడుగా ఉంటాడు. ఆ సత్యం మన అబద్ధాల నుంచి స్వతంత్రంగా చేసేదిగా ఉంటుంది. Yeah. The second important solution we have is the very person of Jesus Christ, who is the truth. In John 14:6, he says, I am the way, the truth, and the life. So in Jesus, there are no lies because Jesus is the truth. So embrace the person of truth, embrace the word of God, embrace the person of truth, and you will be set free from all these lies. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. ఇక్కడ యేసుక్రీస్తు యోహాను సువార్త 14:6 చెప్పింది మనం బాగా తెలుసు కదా. ఆయన అంటున్నాడు ఏంటంటే, నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. ఆయనలో ఎటువంటి అబద్ధం లేదు, ఆయనలో ఎటువంటి అసత్యానికి చోటు లేదు. ఆయన మాత్రం కూడా అబద్ధాలు చెప్పి నమ్మించేవాడు కాదు. కానీ ఆయన సత్యవంతుడు. ఆయన కేవలం సత్యాన్ని మాత్రమే పలికేవాడు. ఆయన లక్షణమే సత్యం. ఇప్పుడు ఈయన దగ్గరకు రావడం ద్వారా, ఈయనను మనం వెంబడించడం ద్వారా, ఈయన మనం హత్తుకోవడం ద్వారా మన సత్యాన్ని హత్తుకునే వారుగా ఉంటాం. And the final solution we have, especially in a world where we are being tempted on all sides and all kinds of messages are coming, how do we discern what is the truth? The answer comes through the work of the Holy Spirit. John 16:13 tells us that when the Holy Spirit or the Spirit of truth comes, he will guide you into all truth. ఇక్కడ మనం ఆలోచించుకుంటే దేవుడు అనుగ్రహించిన మరి యొక్క బహుమానంగా ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ. అదే మనం చూస్తే ఏంటంటే, ఈ లోకంలో అనేకమైన ప్రేరేపణల మధ్య, అనేకమైన శోధనల మధ్య, అంటే మనల్ని పాపం చేయడం కానీ, మనం అబద్ధాల వైపు నడిపించడం కానీ, ఇలాంటి ప్రేరేపణలు అన్నిటి మధ్య మన సత్యంలో మనం ప్రతిష్ఠించబడి ఎలాగైతే వెళ్ళగల మనం ఆలోచించుకుంటే, దానికి మనకి దేవుడు అనుగ్రహించే ఇంకో బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మ. అదే యోహాను సువార్త 16:13 మనం చూస్తే ఏంటంటే, ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So because of the word of God, the person of Jesus Christ, and the work of the Holy Spirit, we are set free from the lies that tend to keep us in bondage. And then because of that, then the next part of John 10:10 becomes true. But I have come that they may have life. Through my word, through my person, through the work of the Holy Spirit, but I have come that they may have life and have it to the full, or as some translations say, in abundance. ఈ యొక్క దీన్ని బట్టి మనం యోహాను సువార్త 10:10 ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారాను, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ద్వారాను, అలాగే పరిశుద్ధాత్మ యొక్క క్రియ ద్వారాను ఆయన మన సత్యంలోకి నడిపిస్తూ సత్యంలో మనం నిలబెడుతున్నప్పుడు, ఇప్పుడు అదే మాటకు మనం వస్తే యోహాను సువార్త 10:10 మనం చూస్తే అక్కడ ఆయన అన్నాడు, అయితే నేను ఇక్కడ మిమ్మల్ని మీకు జీవం ఇవ్వడానికి, అంటే సమృద్ధి అనే జీవం మీకు ఇవ్వడానికి నేను వచ్చాను మాట్లాడుతున్నాను. ఆయన తన వాక్యం ద్వారాను, తన యొక్క క్రియ ద్వారాను, అలాగే తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క క్రియ ద్వారాను ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సత్యమందు ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. Yeah. So I hope you now understand this verse, because John 10:10 has tremendous importance for us in understanding worldviews and how we can get out of the lies and deception
that tends to just entrap us. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇప్పుడు యోహాను సువార్త 10:10 మీకు అర్థమై ఉండొచ్చు. ఏంటంటే ఈ లోకంలో అబద్ధాలతో కూడిన ఈ లోకం మధ్య మనం నాశనం చేసే, అబద్ధాలతో మనం మోసపుచ్చి మన నాశనం నడిపించే ఈ యొక్క ప్రపంచంలో మనం ఎలా నిలబడాలో మనకు దేవుడు మనకు ఏం చేస్తుంటే ఆయన మనకు జీవాన్ని తన ద్వారా ఇస్తున్నాడు. తన యొక్క పరిశుద్ధాత్మ క్రియ ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా మనలో జీవాన్ని నింపుతూ సత్యంలోకి మనం నడిపిస్తూ ఉన్నాడు. Now, one of the tasks of church leaders, I believe, is to help people in the church, in the Christian community, to identify the different lies in our culture as well as within our church. Share with them what are the consequences if you don't address those lies. Remember, all ideas have consequences. The lie is an idea, it has consequences. Then we must find out what is the truth and then what is the solution. No point in only talking about the truth. We must have a solution as well. ఇక్కడ దేవుడు సంఘాన్ని ఈ లోకంలో నియమించుకున్న ఒక ఒక విషయం ఏంటంటే, అలాగే సంఘాన్ని మాత్రమే కాదు, సంఘాన్ని నడిపించే వారిని కూడా ఈ లోకంలో ఆయన నిలబెట్టుకున్న ఒక ఒక ఉద్దేశం ఏంటంటే, అసత్యంలో ఉన్న వారిని సత్యంలోకి నడిపించాలండి. ఇప్పుడు ఏంటంటే సంఘంలో కావచ్చు, మన లోకంలో కావచ్చు, మన ప్రజల మధ్య కావచ్చు, మన సంస్కృతిలో కావచ్చు, ఉన్న అసత్యాలను మనం గుర్తించి వాటి వల్ల వచ్చే పరిణామాలను గుర్తించి దాని నుండి మనం సత్యంలోకి నడిపించి దానికి ఒక ఇదేంటంటే సత్యంలో నడిపించడం మాత్రమే కాక దానికి ఒక సొల్యూషన్ లేదంటే దానికంటూ ఒక పరిష్కారం ఇచ్చే రీతిగా దేవుడు సంఘాన్ని నియమించుకుంటే, ఇప్పుడు అర్థం చేసుకుంటే ప్రతి ఆలోచనకు లేదంటే ప్రతి ఆలోచన విధానానికి ఒక పరిణామం అనేది ఉంది. ఇప్పుడు అబద్ధం అనేది ఒక ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం వల్ల దాని వల్ల ఒక చెడ్డ పరిణామం వస్తుంది. ఇప్పుడు ఆ చెడ్డ పరిణామం సత్యం నుండి మనం పడిపోయేలా చేస్తుంది. ఇప్పుడు మన సంఘం యొక్క పని ఏంటంటే ఆ ఆలోచన గుర్తించి, ఆలోచన ద్వారా వచ్చే పరిణామాన్ని గుర్తించి ఇప్పుడు ఆ అసత్యం నుంచి సత్యంలో నడిపించే ఒక పరిష్కారం ఇవ్వడం కోసం దేవుడు మనల్ని నియమించుకున్నాడు. Now, I have given you some examples. For example, for many of our people living, the lie is that my life and future are governed by my fate or karma. I have no control over my life. Now, if people think like this, they believe this lie, then there is no chance for any change in their lives. Their life goes on. There's no improvement. There's no development. There's no growth. People who are stuck in poverty always remain poor. Even if you give them money, they will never change because their mind has not changed. But the truth is, we are created to be like God. We are created in His image. We can change by the renewal of our minds. And the way to the solution is through teaching. If we only teach about salvation and going to heaven after we die, and we don't teach the biblical model of work, we don't teach Genesis 1 and 2, and we don't model those lives as leaders within the church, we begin to show that we can be transformed through the way we think. So this is an important thing. Another thing is, there's no place for women in India's culture. This is true even in the church, and as a result there's a lack of advancement for women, many cases of abuse, rape, suppression. But the truth is, men and women are equal, not only in God's eyes, but also in the eyes of the Constitution. So what should the solution be? The solution should be teaching, proper biblical teaching. Show at home, model it at home, respect women at home, provide opportunities for women to grow and to develop. These are some of the things we can look at. కొన్ని విషయాలు మనం చూసుకుంటే మొట్టమొదటిది ఏంటంటే ఒక అబద్ధం ఏంటంటే మన జీవితము లేదంటే మన భవిష్యత్ అంతా కూడా ఒక తలరాత మీద ఆధారపడి ఉంది, లేదంటే ఒక కర్మ మనం చేసే కర్మను బట్టి మనం ప్రతిదాన్ని అనుభవిస్తాం అనేది. నా జీవితంలో దేని మీద కూడా నాకు అధికారం లేదు, దేన్ని కూడా నాకు నేనుగా దేన్ని మార్చుకోలేను అనేది చాలా మంది నమ్ముతుంటారు. ఈ నమ్మకం అనేది ఒక అబద్ధం. దాన్ని బట్టి వచ్చే పరిణామం ఏంటంటే జీవితాన్ని మార్చుకోవడానికి ముందుకు వెళ్ళరు. ఒకవేళ జీవితం అలాగే ఎలా ఉండే జీవితం అలాగే వెళ్ళిపోతుంది, ముందుకు అభివృద్ధి అవ్వరు, పైకి ఎదవరు, ఏమి కూడా చేయలేకుండా ఉండిపోతారు. ఇప్పుడు ఎలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే జీవితంలో మార్పు అనేది రాదు. జీవితంలో ఏమాత్రం కూడా ఒక పై స్థాయికి ఎదగడం అనో లేదంటే అభివృద్ధి చూడడం అనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నమ్మకం ఏంటంటే ప్రతిదీ కూడా నా తలరాత అనుకూలంగా ఎలా ఉందో అలా జరుగుతుంది, ఏం రాసి పెట్టిందో జరుగుతుంది అనుకుంటాను కదా.
అలాగే అలాగే నమ్మడం ద్వారా జీవితం ఎలా మారిపోతుందంటే, జీవితం దేనిలో కూడా అభివృద్ధి చూడలేని వారుగా మారిపోతుంది. అయితే సత్యం అనేది ఏంటంటే, దేవుడు మనల్ని తన స్వరూపంలో ఉండాలని దేవుడు నిర్మించుకోవడం. దాన్ని మనం అర్థం చేసుకుంటే, దాన్ని మనం ఎలా పొందుకోగలమని అనుకుంటే, మన జీవితాల్ని మనం మార్చుకోగలము. మన యొక్క మన యొక్క మనసును మనం మార్చుకోగలం. ఎలాగంటే, మనం దేవుని దగ్గరకు రావడం ద్వారా మన యొక్క మనసు మన మారు మనసు పొందడం ద్వారా మన ఆలోచన విధానాలు మారవచ్చు. అయితే దీని వల్ల వచ్చే పరిష్కారం ఏంటంటే, దీన్ని ఎలా పరిష్కరించవచ్చు అంటే, ఈ సత్యాన్ని మనం వాక్యాన్ని బోధించడం ద్వారా, అంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని మనం బోధించడం ద్వారా, దాన్ని మనం చూపించడం ద్వారా, దాన్ని చూపించడం అంటే మన పని ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం చేసే క్రియలు ఎలా ఉండాలని బోధించడం ద్వారా, మనసు మార్చుకోవడం ద్వారా, ఇక్కడ మన యొక్క హృదయాన్ని పరివర్తన చేసుకోవడం ద్వారా మనం ఏమవుతుందంటే, మన జీవితాన్ని కూడా మార్చుకొని ముందుకు సాగించుకోగలిగే వారం ఉంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఇంకో నమ్మకం ఏంటంటే, భారతదేశంలో స్త్రీలకు అసలు ఒక మంచి స్థానం అనేది లేదని అని నమ్ముతూ ఉంటారు. అది కూడా ఒక అబద్ధం. ఎందుకంటే దీని వల్ల వచ్చే పరిణామం ఏంటంటే, ఏం జరుగుతుందంటే, ఇక్కడ స్త్రీలు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేని వారుగా ఉన్నారు. దాన్ని బట్టి వచ్చే ఇంకా చెడ్డ పరిణామాలు కూడా ఉన్నాయి. ఏంటంటే, వారు ఇక్కడ వారు శారీరకంగాను, లైంగికంగా అన్ని విషయాలు కూడా వారు హింసించబడుతున్నారు. గృహాల్లో కావచ్చు, బయట కావచ్చు, స్త్రీలకు సంరక్షణ లేకుండా పోతుంది. అలాగే అయితే సత్యం అనేది ఏంటంటే, దేవుడు స్త్రీలను, పురుషులను అందరినీ కూడా సమానంగా తన యొక్క సమాన దృష్టితో అదే సృష్టించుకున్నాడు. అలాగే అంత మాత్రమే కాదు, చట్టం దృష్టిలో కూడా స్త్రీలను, పురుషులను అందరూ కూడా ఒకే సమానమైన స్థానం ఉంది. దీనికి మనం ఎలా పరిష్కారం, సత్యం మనకు తెలుసు కాబట్టి మనం ఎలా పరిష్కారం ఇవ్వగలమంటే, లేఖనాలు మనం బోధించడం ద్వారాను, అలాగే మన గృహాల్లో దాన్ని చూపించడం ద్వారా. ఎలా చూపించగలమంటే, మన గృహాల్లో స్త్రీలను గౌరవించడం ద్వారా, వారు అభివృద్ధి చెందడం కావచ్చు, వారు పైకి ఎదగడం కావచ్చు, అవకాశాలు కల్పించడం ద్వారా మనం ఏం చేయగలమంటే, అందరూ దేవుని ముందు సమానమే. అంత మాత్రం కాదు, సత్యం అదేంటంటే, అందరూ దేవుని ముందును, చట్టం ముందున స్త్రీలైన పురుషులు అందరూ కూడా సమానమే అనేది మన సత్యాన్ని మన క్రియల్లోను, మన బోధన విధానంలోను, అలాగే మన గృహాల్లో మన ప్రవర్తనలో దాన్ని చూపించేవారుగా ఉండాలి. అప్పుడే దీనికంటూ ఒక పరిష్కారం ఉంటుంది. Then one of the lies we have in the church is how we understand salvation. For example, if we believe that the purpose of salvation is to ensure our place in heaven after we die, we have received a ticket or a passport to heaven, then you don't need to worry about justice, environment, creation, corruption. Don't worry about all those things. Don't worry about education. Don't worry about the plight of children and women. The only thing is salvation. And the consequences is that Christians do not engage with the world with all its problems and challenges. Because why? The idea is to escape the world, not to engage with the world. But the truth is, Jesus said, you are the salt of the earth. You are the light of the world. You are a city on a hill that cannot be hidden. If a salt loses its saltiness, it's fit to be just trampled on. Christians are called to engage with the world, to make a difference in the world. And what is the solution? Through biblical teaching, and use every opportunity for the church to engage with the world around them. Each of us have been anointed through the Holy Spirit with gifts and abilities and talents to make a difference in the world. The question is, are we using it for that purpose? సంఘంలో ఉన్న సాధారణంగా ఇంకో నమ్మకం ఏంటంటే, రక్షణ అంటే ఈ లోకాన్ని ఎలాగోలాగా ఈ లోకం నుండి బయటపడిపోయి ఏదో చనిపోయిన తర్వాత, లేదంటే జీవితం ముగించుకున్న తర్వాత పరలోకం వెళ్ళిపోవడమే అసలు ప్రధాన లక్ష్యం. రక్షణలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కూడా అది ఏంటంటే, ఏదో విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోవాలి అనేది ప్రధాన లక్ష్యం అనేది నమ్మకం ఉంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే, సంఘంలో ఎవరు కూడా ఇక కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఏం అవసరం ఏంటంటే, న్యాయం కోసమో, లేదంటే ప్రకృతిలో జరిగే వాటి కోసమో, లేదంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న అన్యాయం కోసమో, అక్రమాల కోసమో, ఈ లోకంలో జరుగుతున్న చెడ్డ విషయాలు, దుష్ట సంబంధమైన విషయాల కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదో సంఘంలో ఉన్న నమ్మకం. అయితే ఈ నమ్మకం అనేది అబద్ధం. ఏంటంటే, రక్షణ అంటే కేవలం ఏదో విధంగా చనిపోయిన తర్వాత పరలోకంలో స్థానం సంపాదించుకోవడమే రక్షణ అనేది ఈనాడు సంఘంలో అనేక మంది నమ్ముతున్న అబద్ధం. అయితే దీని వల్ల వచ్చే పరిణామం ఏంటంటే, ఎవరు కూడా ఈ లోకంలో కలుగుతున్న సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకోరు. ఈ లోకంలో
జరుగుతున్న పరిస్థితుల కోసం ఎవరు కూడా ఆలోచించరు. ఎందుకంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఎలాగోలా ఈ లోకం నుంచి బయటపడాలని అదే ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో అన్యాయం జరుగుతున్న, ఈ లోకంలో అక్రమాలు జరుగుతున్న, ఈ లోకంలో ఏం జరుగుతున్నా కూడా వేటి విషయంలో కూడా తలదూర్చకుండా అన్నిటి కూడా మేము పరలోకం వెళ్ళిపోతే చాలా రీతిగా ప్రజలందరూ మారిపోతూ ఎలా ఉంటారంటే ఈ లోకంలో ఏమాత్రం కూడా పని చేసేవారు కూడా. అయితే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు తన శిష్యులు చెప్పినట్టుగా మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని చెప్తుంటే అంటున్నాడు ఏంటంటే కొండ మీద ఉన్న పట్టణము మరీ ఉండనేరదు. అంటే అక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకోవాలంటే మనం ఏర్పాటు చేసుకున్న విధానం ఉద్దేశం ఏంటంటే మనం ఏదో రోజు పరలోకం వెళ్ళిపోవాలని కాదు కానీ, అంత మాత్రమే కాదు కానీ మనము దేనికోసం ఏర్పాటు చేయబడ్డామంటే ఈ లోకంలో ఉంటూనే ఈ లోకంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని, ఈ లోకంలో జరుగుతున్న వాటిని మనం దృష్టించి వాటి విషయంలో మనం ఏదో ఒకటి మార్పు తీసుకురావాలని దేవుడు మనం నియమించుకున్నాం. అయితే ఈ సత్యాన్ని మనం ఎలా తీసుకురావాలంటే మనం దానికి వచ్చే పరిష్కారం ఏంటంటే మళ్ళా ఏంటంటే లేఖనాలను బోధించాలి. తర్వాత ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఉన్న ప్రతి అవకాశం దేవుడు మన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చిన ప్రతి బహుమానాన్ని, ప్రతి వరాన్ని మనం ఉపయోగించుకుని ఈ లోకంలో మార్పు తేవడానికి మనం ప్రయాసపడేవారు ఉన్నారు. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా వాడుకుంటూ ఈ లోకాన్ని మనం మార్చే పనిలో మనం కూడా పాలివారం అయితే అప్పుడు మనం దేవుని పనిలో కూడా మనం సహకరించిన వారం అవుతాయి. అయితే ఈ అసత్యం ఏంటంటే మన రక్షణ అంటే కేవలం ఈ లోకాన్ని వదిలేసి పరలోకి వెళ్ళిపోవడం. అయితే ఈ అసత్యాన్ని నుండి మనం బయటకు రావాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవడం ఒకటే సరిపోదు కానీ దాన్ని మన క్రియల్లో కూడా చూపించడం అదే మన పరిష్కారం వస్తుంది అన్నమాట. Yeah. So there are many worldviews, but we are going to focus on just two of them. The salvation from this worldview, which most of us have, and the Christian or biblical or kingdom worldview, that is really what we need to have. ఇక్కడ మనం ఈ లోకంలో చాలా రకాలైన దృష్టికోణాలు, ఆలోచన విధానం చాలా ఉన్నాయి. అయితే వీటిలో మనం ముఖ్యంగా ప్రస్తుతానికి రెండే మనం చూసుకుందాం. ఒకటి ఏంటంటే ఇక్కడ రక్షణ అంటే ఈ లోకం నుంచి రక్షించబడాలి అనే క్రైస్తవ ఒక ఆలోచన విధానాన్ని, అలాగే ఇంకో ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు బైబిల్లో చెప్పబడినట్టుగా దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన రాజ్యానికి ఉన్న ఆలోచన విధానం మనం చూసుకోవచ్చు. Yeah. So in the Christian, the conventional worldview that we are all familiar with, the focus is on salvation and going to heaven after we die. So the gospel is for salvation only. Everything else is a distraction. Don't bother about injustice or corruption or environmental problems. Don't worry about all that. Only focus on salvation. Win souls, take them to heaven. The goal is heaven after we die. We also believe that God is not interested in this world. He's only interested in the souls of people. So that's why we have this division, or what we call dichotomy, between sacred and secular. ఇక్కడ సాధారణ క్రైస్తవుల్లో ప్రాముఖ్యంగా ఉన్న ఈ ఆలోచన విధానం మనం ఇప్పటి వరకు చూసుకుంటూనే వచ్చి ఇక్కడ స్పష్టంగా మనం చూద్దాం ఏంటంటే ఇది చాలా మంది నమ్మేది ఏంటంటే రక్షణ అంటే సువార్త అంటే కేవలం రక్షణ మాత్రమే, మిగతాదంతా కూడా మన ఆలోచనలు లేదంటే మన దృష్టిని మళ్లించేదిగా ఉంది. మన రక్షణలో ఉన్న మన ముఖ్య ఇది గురి ఏంటంటే పరలోకం ఒకటి, పరలోకం ఎలా వెళ్ళాలని చూసుకోవడం ఒకటి, అదే మన ముఖ్య గురి. మిగతాదంతా కూడా ఈ లోకంలో జరుగుతున్న వాటిని పట్టించుకోవడం అంతా కూడా ఏంటంటే అది ఒకటి వ్యర్థమైన పని. అది ఇక్కడ తర్వాత మనం చూసుకుంటే దాని వల్ల వచ్చే దాంట్లో ఉన్న ఇంకో నమ్మకం ఏంటంటే దేవుడు ఈ లోకంలో పట్టించుకోవడం మానివేశాడు. ఈ లోకంలో దేని కూడా ఆయన పట్టించుకోడు. ఈ లోకంలో సమస్త విషయాలను విసర్జించాడు. కాబట్టి మనకున్న ముఖ్యమైన ఉద్దేశం కూడా ఏంటంటే ఈ లోకాన్ని ఎలాగోలాగా ఈ లోకాన్ని నుండి తప్పించుకుని పరలోకం వెళ్ళిపోవాలి, అదే మన ముఖ్య గురి. అలాగే ఒక సువార్త అనగానే ఏంటంటే ఆత్మను రక్షించుకుని ఆత్మను పరలోకం తీసుకువెళ్ళిపోవాలి, అదే మన సువార్త అంటే. కాబట్టి ఏం జరుగుతుందంటే సంఘంలో రెండింటి మధ్య ఒకదాని పరస్పరమైన విరుద్ధమైన అక్కడ ఆలోచనలు ఏంటంటే ఒకటి ఏంటంటే పరిశుద్ధమైనది, ఇంకోటి ఏంటంటే లౌకికమైనది. అంటే లౌకికమైనదంటే అర్థం ఈ లోక సంబంధమైన పాపం అని కాదు, కానీ లౌకికమైనదంటే సాధారణంగా మనం చేసుకునే పనులు కావచ్చు, మన యొక్క ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లౌకికమైనదని చెప్పుకుంటే, అలా పరిశుద్ధమైనదంటే ఏం చెప్పుకుంటారు అంటే కేవలం ఏదో పరిశుద్ధమైనదంటే పవిత్రంగా జీవించడం మాత్రం కాదు. పరిశుద్ధమైనదంటే సాధారణంగా ఒక మాటకు అర్థం ఏంటంటే ఆత్మీయమైన విషయాలు, దేవుని ఆరాధించడం కావచ్చు, వాక్యాన్ని ధ్యానించడం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, ఇవన్నీ కూడా. ఇదంతా ఏంటంటే
మనం ఇక్కడ చాలా మంది ఏం నమ్ముతున్నారంటే రక్షణ అంటే పరలోకం వెళ్ళిపోవడమే గురని నమ్ముకుంటున్నారు కాబట్టి, ఈ 2 కూడా పరస్పరంగా విరుద్ధంగా మారిపోయి ఏంటంటే లౌకికమైనది, పరిశుద్ధమైనది. అంటే ఆత్మీయంగా జీవించడం, అలాగే ఈ లోకంలో మనం చేసుకునే పనులు 2 కూడా పరస్పర విరుద్ధమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంటే ఒకదానికొకటి పొంతన లేదనే రీతిలో నమ్ముతూ ఉంటారు. Yeah. And if at all we do ministry, it is limited to what happens within the church, that is leading Bible study, cell group meeting, or having some convention, or doing fasting prayer, Sunday school, youth group. We limit it to that. Maybe we do go and visit some of the poor, but actually we are not actually involved in that, because the main focus is to win souls. And yes, there is corruption in the church. We have seen it. But we justify by saying, oh, but we are doing it for God's purposes. So it doesn't matter. In our country, unless you bribe, nothing works. So we are achieving God's purposes. So what is that? No problem. And as we said, the theology focuses on how can we escape from this world rather than engage with the world. And if at all I'm involved in social needs, it is just to give me some feeling that I'm feeling good about the whole thing. This is overall the salvation from the worldview. అదే ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే ఆ సేవ లేదంటే పరిచర్య అంటే ఏమైపోయిందంటే సంఘంలో మాత్రమే పరిమితిగా మారిపోయింది. అంటే సంఘాన్ని నడిపించడమో, లేదంటే ఇక్కడ ఇక్కడ బైబిల్ని బోధించడమో, లేక ఈ మీటింగ్లు పెట్టుకోవడమో, లేదంటే వాక్య పరిచర్య చేయడమో, ప్రార్థించడం, ఇది మాత్రమే పరిచర్య అంటే. ఇలా మారిపోయిన తర్వాత ఈ లోకంలో లంచము, అన్యాయం ఉందా? అవును ఉంది. కానీ అవన్నీ ఒకవేళ సంఘంలో ఇక్కడ దాన్ని మనం ఏం చెప్పుకొని సరిపెట్టుకుంటాం అంటే, ఇదంతా కూడా మన దేశంలో లంచం లేకుండా ఏది జరగదు కాబట్టి లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం, మొత్తం అంతా ఏం చేసినా కూడా దేవుని కోసమే చేస్తాం. మొత్తానికి అన్నిటి నుండి మనం తప్పించుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒక దేవుని కోసం అధ్యయనం చేసినా కూడా ఇక్కడ దేవుని విషయానికి వచ్చి ఆలోచించినా కూడా ఆఖరికి వచ్చే సమాధానం ఏంటంటే, ఈ లోకం నుంచి మనం ఎలా బయటకు పడాలి అనేది ఆఖరికి వచ్చే ఒక విషయం అనేది. ఆ తర్వాత దీన్ని బట్టి మనం ఏమవుతుందంటే, ఒకవేళ సమాజంలో ఒక మంచి పనులు చేసినా కూడా, లేదంటే ఏంటంటే సమాజ సేవ చేస్తున్నా, లేదంటే ఎవరికన్నా ఏదైనా సాయం చేస్తున్నా, దేనికోసం చేస్తున్నా అంటే ఏదో మంచి పని చేస్తున్నానని, మంచి పని చేస్తున్నానని ఆ భావన కలిగించుకోవడం కోసం చేస్తున్నాను తప్ప అదేమాత్రం కూడా ఈ లోకంలో నేను పని చేయాలనే రీతే కాదు. కానీ ఏదో నేను మంచి పనులు చేస్తానని భావన కోసం చేస్తున్నాను తప్ప దానికి మించి ఇది లేదు. అందుకే ఇదంతా కూడా సాధారణ క్రైస్తవులో ఉన్న నాటుకుపోయిన ఒక ఆలోచన విధానం. Okay, so this is the salvation from the worldview, but this is not the worldview that God wants us to have. God wants us to be involved in the world that He is involved in. I mean, God is in the business of bringing His kingdom on earth as in heaven. And what does it mean? How should we understand it? So when we look at the Bible, for example, we see right from Genesis that God created humanity to be like Him, loving, kind, generous, committed to justice, righteousness. He is holy, hardworking. Yes, God is hardworking. In the beginning, He created. Creation is hard work, and therefore He is creative. He has called us to exercise dominion over all of creation. ఇప్పటివరకు మనం చూసుకున్నది ఏంటంటే, సాధారణంగా సంఘంలో క్రైస్తవుల్లో ఉన్న ఆలోచన విధానం. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, దేవుని రాజ్యంలో ఉన్న లేక దేవుని యొక్క అసలు ఆలోచన విధానం ఏంటి, అసలు ఆయన దృష్టికోణం ఏంటని మనం చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కటిగా మనం చూస్తూ వద్దాం. ఆయన పని ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని తన రాజ్యంగా మార్చుకునే పనిలో ఉన్నాడు. అంటే ఆయన పరలోకంలో ఉన్నట్టుగా తన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ ఆయన రాజ్యాన్ని భూమిని కూడా ఆయన రాజ్యంగా మార్చుకునే పనిలో ఉన్నప్పుడు ఆయన చేసేది ఏంటి, అసలు ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన దృష్టికోణం ఏంటి, ఆయన చేసే పనులు ఏంటంటే మనం చూసుకుంటే, మొట్టమొదటిగా ఆదికాండం నుంచి మనం చూడొచ్చు. ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను సృజించుకున్నాడు. ఈ మనుషులను దేవుడు ఎలా సృజించుకున్నాడంటే, ఆయన ఎలాంటి వాడు అంటే, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దాతృత్వం కలిగిన వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, అలాగే కష్టపడేవాడు. అందుకే మనం చూసుకుంటే ఆయన సృష్టించడం అనేది కష్టంతో కూడిన పని. అదే మనం చూసుకుంటే మన దేవుడు కష్టపడి పనిచేసేవాడు కూడా ఉన్నాడు. తర్వాత ఆయన కొత్త విధానంగా ఆలోచించేవాడు కూడా ఉన్నాడు. తర్వాత ఇంకోటి మనం
చూసుకుంటే ఆయన ఇక్కడ ఈ లోకం అంతటి మీద అంటే సృష్టి అంతటి మీద ఆధిపత్యం వహించడానికి, ఈ సృష్టి అంతటిని ఏలుబడి చేయడానికి ఆయన నరులను సృష్టించుకున్నవాడు ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన పని లేదంటే ఇదంతా కూడా ఆయన చేసే పనిలో భాగమైనదే. The next thing is that, God wants us to live life according to His design. He has designed us to have abundant life. Now, because the devil has come into the world, he has cheated human beings, he has lied to human beings, and thus he has robbed us. The thief comes to steal, kill, and destroy. But God's design always for us was to have abundant life if we live according to His design, His purpose. జీవితంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ఆలోచన విధానంగా లేదంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన నిర్మించిన విధంగా జీవితాన్ని జీవించడం. ఇప్పుడు ఆయన నిర్మించిన విధానం ఏంటంటే మనం జీవితాన్ని సమృద్ధిన జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలని ఆయన మనం సృష్టించుకునే. అయితే మధ్యలో ఇక్కడ అపవాది వచ్చి అనేక సార్లు మన అబద్ధాల వైపు మళ్లిస్తూ, అబద్ధాల వైపు మన దృష్టి నడిపిస్తూ ఆ అపవాది ఏం చేస్తూ ఉండొచ్చు అంటే ఆయన ఇచ్చిన పరిపూర్ణమైన జీవితాన్ని మన నుండి దోచుకుంటూ ఉండొచ్చు. అయితే మన దేవుని ఉద్దేశం ఏంటంటే అన్నిటికన్నా ఉన్న ముఖ్యమైన గురి ఏంటంటే ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి, పరిపూర్ణమైన జీవితం కలిగి సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఆయనకున్న ముఖ్య ఉద్దేశం. Then the third thing we can see is, as we have said, we are called to engage with the world in all the spheres. I'll show you in a moment what are those spheres of activity as the Spirit leads. Now, God has said, actually in one of the English versions, the King James Version, Luke 19:13, he says in that parable, occupy till I come. That means wherever I have placed you, you be there. You flourish in that area till I come. ఇంకోటి మనం చూసుకుంటే ఇక్కడ దేవుడు ఈ లోకంలో మనం ఉన్న ప్రతి చోట కూడా మనం అక్కడ ఫలవంతంగా ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడ దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టుకుని ఎక్కడ మనం పనిచేయడానికి మనం ఏర్పాటు చేసుకున్నా కూడా అక్కడ అంతా కూడా మనం ఫలించి ఈ లోకంలో మనం ఫలవంతంగా ఉండి ఈ లోకంలో ఉన్న వాటిలో మనము దాంట్లో పాలు పొందాలని దేవుడు మనం నియమించుకున్నాడు. ఎలాగంటే అది ఈ లోకంలో ఉన్న వాటిలో మనం పాలు పొందడం అంటే ఏంటని మనం చూసుకుంటే దాన్ని ఇప్పుడు చూసుకోవచ్చు. అలాగే లూకాసు సువార్త 13వ మాట్లాడినట్టుగా ఒక విధానం మనం చూసుకుంటే ఆయన ఏమంటున్నాడంటే నేను వచ్చే వరకు వీటిని మీ స్వాధీనంలో ఉంచుకోవాలని మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన వచ్చే వరకు మనం చేసే పని ఏంటంటే ఆయన మనల్ని ఎక్కడ నిలబెట్టాడో అదంతా కూడా దాంట్లో మనం ఫలవంతంగా ఉంటూ వాటిలో మన దేవుని రాజ్యంలో లక్షణాలను మనం ప్రదర్శించే వారుగా ఉండాలి. So whether it is government or family or religion or economics, which includes science, business, technology, environment, education, media, or even celebration like arts, entertainment, sports, Christians are encouraged to go into these areas and start establishing God's kingdom on earth as in heaven. That is what it means to be the salt of the earth and the light of the world, to bring kingdom influence into every area of human existence. దీని మీద చూస్తే ఇక్కడ మనం దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రతి దాంట్లో కూడా మనం దాన్ని ప్రభావితం చేయాలని దేవుడు వాళ్ళు నియమించడం. ఒకవేళ ప్రభుత్వం కావచ్చు అంటే ప్రభుత్వం విధానాలు కావచ్చు, లేక ఆ కుటుంబాల్లో కావచ్చు, మతాల్లో కావచ్చు, విశ్వాసపరమైన విషయాల్లో కావచ్చు, మీడియా అంటే మాధ్యమాల్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు, లేక ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కావచ్చు. ఆర్థిక వ్యవస్థ అంటే అది విజ్ఞానం కావచ్చు, అక్కడ తత్వ జ్ఞానం కావచ్చు, లేక అది ఇంకా మనం ఆలోచించుకుంటే అది ప్రకృతి కోసం ఆలోచించేది కావచ్చు, లేక ఇక్కడ వ్యాపారం కావచ్చు. అలాగే ఇంకా మనం అన్ని ఆర్భాటాల్లో అంటే సంతోషకరమైన విషయాల్లో కూడా అంటే అది ఇక్కడ క్రీడలు కావచ్చు, లేదంటే ఆర్ట్స్ అంటే ఏదన్నా అది కళలో కావచ్చు. ఇవన్నీ అన్నింటిలో కూడా దేవుడు మనం ఎలా నిర్మించుకున్నాడంటే వాటన్నింటిలో మనం నిలబడి దేవుని యొక్క రాజ్యాన్ని మనం ప్రదర్శిస్తూ దాన్నింటి కూడా దేవుని రాజ్యాన్ని లక్షణాలు మనం కలిగి ఉండి దాని అంతా కూడా ప్రభావితం చేయాలని దేవుడు మనం నియమించుకున్నప్పుడు దీని అర్థం ఏంటంటే మనం ఉన్న ప్రతి చోట కూడా అది మనం ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండొచ్చు, లేక ఇక్కడ కుటుంబంలో ఉండొచ్చు, లేక మన యొక్క విశ్వాస విషయంలో కావచ్చు, మాధ్యమంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి, మనం ఎలా కూడా అంటే ఉప్పుగాను
వెలుగుగాను ఉండాలి. అలా ఉండడం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క రాజ్యాన్ని వాటన్నిటి మధ్య మనం వాటన్నిటి మనం ప్రదర్శిస్తూ ఆ రంగాలన్నింటిని కూడా ఈ ప్రపంచంలో ఈ రంగాలన్నింటిని కూడా మనం ప్రభావితం చేస్తూ దేవుని రాజ్యం వైపు మనం నడిపించే వారుగా ఉంటాం. Yeah. So I'm going to stop here because it's already 6 o'clock, and a few more points to take up tomorrow. And then we will look at things like environment, God's care of creation, and his interest in justice, and so on. We will do that tomorrow. But I want to thank you, and I want to thank Naveen for having so beautifully translated. So maybe we can close with a word of prayer. Naveen, you can ask somebody to do it, or you do it yourself, and we come back at 4 o'clock tomorrow. ఇంతటితో ఇక ఈ యొక్క అధ్యయనాన్ని మనం ముగించుకున్న తర్వాత మిగతా విషయాలు అంటే దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఈ సృష్టిని ఎలాగా ఆయన ఎలా బాగు చేయాలనుకున్నాడు, అలాగే ఈ ప్రకృతి విషయంలో కావచ్చు, అన్ని విషయాలు కూడా కావచ్చు, దేవునికున్న ఆలోచనలు అవన్నీ కూడా ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ ఏంటని మనం ఇంకా రేపటి దినం ముందు మనం ఇంకా కొనసాగించుకోవచ్చు. ఎంతవరకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క సందర్భంలో మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క అధ్యయనం మనం ముగించుకోవచ్చు. మన మధ్యలోనే మృత్యుంజయ ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమం ముగిస్తాడు. మృత్యుంజయ రెఫరెడ్ సరే ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మీ నామముకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు ప్రభువా, ఇంతవరకు ప్రభు మీ కృప మాకు తోడుగా ఉంచి ఈ యొక్క బైబిల్ క్లాసుల విషయంలో మాకు ఎంతగానో సహాయం చేసిన దాన్ని బట్టి నీకే వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో మమ్మల్ని నీవు ఎందుకు ఉంచావు ప్రభువా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు, ఈ లోకంలో మమ్మల్ని పిలుచుకున్న విధానం యొక్క ఉద్దేశమును ప్రభు మాకు తెలియపరిచిన దాన్ని బట్టి నీకే వందనాలు. ప్రభు, ఈ లోకంలో మా ఊహగానాలు, మా ఆలోచనలు, మా యొక్క నమ్మకాలు ఎన్నో అయి ఉండొచ్చు. కానీ ఇదని ముందు ప్రభువా, ఇదిగో ప్రభు మా ఊహగానాలు ఎలా ఉండాలో దాని ప్రభావాలు ఏంటో మాకు తెలియపరిచిన దాన్ని బట్టి నీకే వందనాలు. ప్రభు, మేము అబద్ధాల మీద కాకుండా సత్యమైన దాని మీద మేము కట్టబడుతూ ప్రభు మా యొక్క బ్రతుకును ప్రభు నీ వాక్యానుసారంగా నడిపించుకున్నట్లుగా సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని బోధించి ఎలాగైతే ప్రభు ప్రజల యొక్క ఆలోచనలు ప్రభు సరైన దారిలో నడిపించాలో తగిన జ్ఞానం మీరు మాకు దయచేసి నడిపించుకోండి. ఈ సమయం ముందు ప్రభు నీ మాటలు ప్రభు తెలియపరిచిన సేవకు కూడా మీరు దర్శించండి, బలపరచండి. వారు చేసుకున్న ప్రతి ఒక్క పరిచర్యలో కానీ ప్రభు పనుల్లో కానీ మీరే తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచండి. ఈ యొక్క ప్రభు కూడికలో పాలు పొందిన వారిని కూడా మీరు దీవించి బలపరిచి నా మహిమకరంగా మీరు నిలబెట్టుకుని మీ చిత్తమైతే మరొకసారి సంతోషం ప్రార్థించగలిగిన భాగ్యము కృప మీరు మాకు దయచేసి నడిపించుకుని రేపటి దిన ముందు కూడా ఈ యొక్క బైబిల్ క్లాస్ ఇలాగే జరగడానికి అనేక మంది పాలు పొందడానికి నీవే కృప చూపించి సహాయం దయచేయమని యేసయ్య మీ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen.